నేను వాగ్దానంతో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా నేను వినాలి అనే తీర్మానం నీలో ఉంటే, దేవుని వాక్యంలో ఎదగాలి అనేటువంటి తీర్మానం నీలో ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పంచాలి అనేటువంటి తీర్మానం నీలో ఉన్నట్లయితే జరిగే అద్భుతాలు ఏంటో నేను ఈరోజు కొన్ని విషయాలుగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యము ఎందుకు ఆశీర్వాదకరమైనది, ఎందుకు అభ్యాసకరమైనది, ఈ సత్యవాక్య కుటుంబంలో ఆ అభ్యాసం ఎందుకు జరగాలి అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా దేవుని యొక్క మార్గాలను బోధించటానికి విలువైనటువంటిది. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని యొక్క చిత్తములో మనం అందరం కూడా ఇక్కడ కూడుకున్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళాము అనుకుందాం, మన వ్యాపకాలు ఉన్నాయి, మన కుటుంబాలు ఉన్నాయి, మన ఉద్యోగాలు ఉన్నాయి, మన పనిపాట్లు ఉన్నాయి, మన కాలేజెస్ ఉన్నాయి, మనకు ఉండేటువంటి అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈరోజు లోకంలో నేను ఏ రూట్లో వెళ్ళాలి అని గూగుల్ మ్యాప్ ఆన్ చేసాం అనుకోండి, ప్లెంటీ ఆఫ్ వేస్, చాలా మార్గాలు ఉన్నాయి. వ్యాపారం పెట్టాలి అని అంటే సలహాలు ఇచ్చే స్నేహితులు ఉన్నారు, వివాహం కొరకు స్నేహితులు ఇచ్చేవారు ఉన్నారు, చదువు కొరకు, నీ నిర్ణయాల కొరకు చాలా మార్గాలు ఉన్నాయి. లోకంలో మార్గాలకేం కొదువు లేదు. చెప్పండి, కొన్ని మార్గాలు మంచి మార్గాలు ఉన్నాయి, కొన్ని చెడగొట్టే మార్గాలు ఉన్నాయి. కొన్ని సలహాలతో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సలహాలతో బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? చెప్పండి. అయ్యా పలానా వారి సలహా తీసుకుని నేను పాడైపోయానండి, ఆ రోజు ఆ మాట వినుకుని ఉంటే నా జీవితం బాగుండేది అని. ఇలా చాలా రకాలైనటువంటి నిర్ణయాలు గుండా మనిషి వెళుతూ ఉన్నాడు. మనిషికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుడు కూడా మనిషిని కలగచేసినప్పుడు ఎలా కలగజేశారు అన్నట్లయితే, నీ చాయిసెస్ గుండా నువ్వు వెళ్ళొచ్చు. దేవుడు అలనాడు ఏదేను తోటలో ఆ పండుని అక్కడ ఉంచకపోతే సమస్య లేదంటే, దేవుడు నిన్ను నిర్బంధమైన స్థితిలో ఉంచాలని కోరుకోలేదు. యెహోషువ అంటున్నారు, ఇదిగో నది అద్దరిని దేవతలను పూజించెదరో, మిమ్మల్ని నడిపించిన యెహోవాను సేవించెదరో మీ ఇష్టం. నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. రైట్, జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట చూస్తే ఈరోజు లోకంలో చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ప్రభువారు కూడా చెప్తున్నారు, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం కూడా ఉంది. లోకంలో చీకటి ఉంది, వెలుగును కూడా దేవుడు నీకు దయచేశారు. ఏ మార్గం గుండా వెళ్ళాలి అనేటువంటిది యువర్ చాయిస్. ఇప్పుడు దేవుని వాక్యం ఏం బోధిస్తుందయ్యా అన్నట్లయితే, దేవుని మార్గాలను బోధిస్తుంది. దేవుని మార్గాల్లో ప్రత్యేకత ఏమిటి? ఈరోజు ఒక వివాహం కొరకు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా రకాల సలహాలు ఇచ్చేవారు ఉన్నారు కదా. కొన్ని సలహా కదా, నోటి మాట, ఎన్నైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆర్థికంగా సహాయం చేయలేకపోవచ్చు, మరొక రూపంగా నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ మాట సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పుదారి నడిపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని ప్రేమించటము, దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప తరుణం ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని మార్గాలు నీకు దయచేయబడతాయి. మార్నింగ్ లేస్తే లాట్ ఆఫ్ చాయిసెస్, చాలా నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగ విషయాల్లో నిర్ణయం తీసుకోవాలి, బిడ్డల విషయంలో నిర్ణయం తీసుకోవాలి, ఆదాయ విషయంలో నిర్ణయం తీసుకోవాలి, చాలా రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయం ఎక్కడికి నడిపిస్తుందో అనేది చాలామందికి టాస్ లాంటిది. క్రికెట్ ఆడేటప్పుడు టాస్ వేస్తారు, అబ్బాయి హెడ్ ఆర్ టైల్, బొమ్మ బొరుసా, ఏదో ఒకటి పడుతుంది, గ్యారంటీ లేదు. చెప్పాక నీ లక్ ఉంటే ఎలా పడుతుంది, లేకపోతే ఇలా లేదు. లోకంలో చాలా నిర్ణయాలు అలాగే ఉంటాయి కదా. ఆ నిర్ణయాలు ఎక్కడికి నడిపిస్తాయో ఆ ముగింపు అనేది నీవు ఇప్పుడు చెప్పలేవు. కానీ దైవిక మార్గాల్లో ప్రత్యేకత ఏమిటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నారు కదా, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుకునుట కంటే జ్ఞానమును సంపాదించుకునుట మేలు, అపరంజిని సంపాదించుకునుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానం కాదు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి అన్నారు. ఎంత చక్కని మాట చూసారా. ఒక రోజులో 24 గంటల సమయంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు,
నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, సాయంకాలానికి ఏదో ఒక రూపంలో ప్రతిఫలం వస్తుంది. నీ కష్టార్జితానికి ఆదాయం రావచ్చు, నీ తెలివితేటలకి ప్రతిఫలం రావచ్చు, మరొకటి రావచ్చు కదా. కొన్నిసార్లు నిరాశతో కూడా రావచ్చు. ఉదాహరణకి ఒక వ్యాపారస్తుడు కష్టపడి ఈరోజంతా నేను మంచి లాభంతో రావాలని వెళ్ళాడే అనుకుందాం. కొన్నిసార్లు మంచి లాభంతో వస్తాడు, కొన్నిసార్లు నిరుత్సాహంతోనే వస్తాడు. అయ్యో, ఈరోజు నేను ఎవరి ముఖం చూశానో, ఈరోజు నాకు అంత నష్టమే వచ్చింది, ఈరోజు నాకు చీవాట్లే వచ్చినాయి, ఇలా రకరకాల మాటలతో ఉండేవాళ్ళని మనం చూస్తాం. కానీ దేవుని వాక్య ప్రాధాన్యత ఏమిటంటే, జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నావో, ఎప్పుడైతే నిర్ణయం అనుదినము దేవుని వాక్యాన్ని నేను ధ్యానించాలి, వినాలి, ఎదగాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ధన్యుడువు అంటున్నారు. నీ ధన్యకరమైన స్థితి నీ ఆదాయంలో లేదు, నీ ధన్యకరమైన స్థితి నీ కష్టంలో లేదట, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటంలోనే ఉంది. గమనించండి, ఈరోజు ఆ వివరాలు నీకు మరింతగా అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే మనిషి తన సమయాన్ని అనేక రకాల ప్రయత్నాల మీద ఉపయోగిస్తున్నాడు, అనేక రకాలైనటువంటి వ్యాపకాల మీద ఉపయోగిస్తున్నాడు. ఏమి సంపాదించుకుంటున్నాడు, ఏమి జయం సాధిస్తున్నాడు? దేవుని వాక్యానికి కొద్దిపాటి సమయాన్ని కనుక నువ్వు కేటాయిస్తే నువ్వు ధన్యుడు. దేవుని మార్గాలు నీకు బోధించబడుతున్నాయి. ఈ మార్గాలు ఎలాంటివనంటే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నారు కదా, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నాయి. దేవుని మార్గాలు ఎలాంటివండి? దేవుని మార్గాలు సత్యములు, యథార్థమైన మార్గాలు. ఈరోజు లోకంలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. చాలామంది స్నేహితులతో మాట్లాడుతున్నాం, అనుభవం కలిగిన వారితో మాట్లాడుతున్నాం, ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. దేవుని వాక్యముతో ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? దేవుని వాక్యము యథార్థమైనది. మనుషుల ఆలోచనలు తప్పిపోవచ్చు. ఇందాక అనుకున్నాం, అయ్యా పలానా వారి సలహా విని మేము పాడైపోయామండి, పలానా వారి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం, కానీ అక్కడ అలా లేదండి, మాకేమో గొప్ప చెప్పారు, ఇక్కడికి వచ్చేసరికి అలా లేదు, ఏజెంట్ ఏమో ఇదిగో పలానా దేశం వెళితే నువ్వేమీ చేయక్కర్లేదు, కూర్చోవడమే నీకు జీతం వస్తుంది అన్నారు. అక్కడికి వెళ్ళాక అలా లేదండి, పని లేదు, కష్టమైన పని, బ్రతకడం కష్టమవుతుంది. మోసపోయావా? అవి యథార్థమైన మాటలు కాదు. నీ జీవితంలో యథార్థమైన సత్యమైన మాటలు అభ్యసించాలి. లోకంలో మాటలు విని 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 అలిసిపోయి, మోసపోయి, నష్టపోయి ఎన్నోసార్లు నష్టపోతూ ఉంటారు కదా. ఈ ఒక్కసారి మరలా ప్రయత్నిద్దాం. జోదం ఆడేవాళ్ళలోని మీరు ఎప్పుడైనా గమనించండి, జోదం ఆడేవాళ్ళు అప్పులు పాలైపోతూ ఉంటారు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఎందుకురా అబ్బాయి ఈ జోదం ఆడుతున్నావు, నష్టపోతున్నావు కదా? ఎందుకనంటే జోదంలో ఉన్న గుణం ఏంటంటే, ఎన్నిసార్లు నష్టపోయినా ఏదో ఒకసారి కనుక నాకు లక్క తగిలితే నా నష్టమంతా పోతుందని నమ్మకం అట్ట. ఈ లోపల ఎంత నష్టపోవాలో అంత నష్టపోతారు. కాకినాడలో మనకి తెలిసినటువంటి వారి ద్వారా 10 కోట్లు ఆస్తి కలిగిన వారు కుర్రోని ఎక్కడికో పంపించడానికి, చదవడానికి పంపించారు. బెట్టింగ్లో నష్టపోయాడు. నష్టపోతే 15 కోట్ల బెట్టింగ్లో నష్టపోయాడు. వారికి ఇల్లు, పొలము, ఆస్తి, గిన్నె, చెంబు అన్నీ అమ్మేశారు. 10 కోట్ల వరకు తీర్చారు. ఇంకా 5 కోట్లు కావాలని కూర్చున్నారు. చేసేది లేక సంతోషంగా భార్య భర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సంతోషకరమైనటువంటి ఆలోచనలను ఏదో ఒక తప్పు మార్గం నిన్ను నడిపిస్తుంది. ఏదో ఒక తప్పుడు సలహా నిన్ను ఎక్కడికి నడిపించిందంటే కుటుంబాన్ని రోడ్డును పడేసింది, కుటుంబాన్ని మరణం మింగేసింది. ఎలాంటి పరిస్థితులు చూసారా? ఆ సలహాలో యథార్థత లేదు. బహుశా ఇప్పుడు అనుకునేటువంటి ప్రాతిపదికనే పనిచేసి ఉంటాడు యవనస్తుడు. ఏదో చిన్నగా ప్రారంభించుంటాడు. ఆ చిన్నగా మరికొద్దిగా అయ్యో నా పేరెంట్స్కి తెలుసుదేమో, ఇంకా ముందుకు వెళదాం, ఏదో ఒక రోజు నా లక్క కలిసి రాకపోతుందా, నా దశ మారిపోతుందా అనుకున్నాడు. కానీ ఎక్కడికి నడిపించిందంటే అది ఎప్పటికీ రాలేదు. ఆ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ప్రియులారా గమనించండి, ఈరోజు లోకంలో అలాంటి సలహాలు ఎన్నో ఉన్నాయి. ఏజెంట్ల వల్ల మోసపోయిన వారు,
వ్యాపారస్తులు వాళ్ళు మోసపోయిన వారు వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. అయ్యా ఇదిగో పలానా రకమైన వ్యాపారం, మీరు ఎంత డబ్బు పెడితే నెలకింత వచ్చేస్తుంది అంటాడు, నెలకింత వచ్చి పడిపోతుంది అంటాడు. తర్వాత అన్ని కోల్పోయాక తెలుస్తూ ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం, కష్టపడి పని చేసుకుని ఆదాయం వచ్చాక ఏదో సంతోషంగా బ్రతుకుతుంటే ఈ లోపల వస్తారు. ఇక రోజు జీవితాంతం కష్టపడమేనా, కష్టం లేనప్పుడు ఉద్యోగం ఉంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు కష్టపడేసరికి ఇది ఆయాసం వచ్చేస్తుంది. వచ్చి ఎవరో సలహా ఇస్తారు, నీకు ఏమీ లేదు ఇందులో పెడితే అంతకంటే ఎక్కువ వస్తుంది అంటారు. ఇది పోద్ది అది పోద్ది. ఇప్పుడు ఇది పోయింది అది పోయింది, కష్టమే. కష్టాన్ని నమ్ముకోకుండా చేసే నిర్ణయాలు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాలు మానవునికి ఎందుకు అవసరమయ్యా? రోజులో నాకు సలహా ఇచ్చేవారు ఉన్నారు, వ్యాపారం తెలుసు, అనుభవం తెలుసు, అన్నీ తెలుసు అని అంటే నీ మార్గాలు అన్నిసార్లు యథార్థమైనవి కాదు. నువ్వు ప్రలోభ పెట్టబడతావు, మోసగించబడతావు, వివాహాల్లో నష్టపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో ఆ అబ్బాయికి చెప్పారు, అబ్బాయి ఇదిగో ఆ పెళ్లి వారు వస్తారు, ఆడపెళ్లి వారు వస్తారు, డబ్బున్న వాళ్ళు సంపన్నులు, నేను ఏదైనా ప్రశ్న అడిగితే ఎక్కువసేపు అక్కడ నిలబడకు, ఏదైనా ప్రశ్న అడిగితే అంతే 2 మాటలు, 3వ ప్రశ్న ఇస్తే అక్కడ నేను చెప్పు నువ్వు అన్నారు. మాట్లాడారు, అన్ని మాటలు మాట్లాడారు. ఆ పరిస్థితి అంతా అయిపోయింది. పెళ్లి చేశారు. అమ్మాయి బీటెక్ చదువుకుంది, తండ్రి గారు ఉద్యోగస్తుడు, మంచి సంబంధం చేయాలని అంటే అబ్బాయికి అక్కడో బెంగళూరులో ఉద్యోగం అని చెప్పారు. అబ్బాయి చాలా సైలెంట్ అండి, సిగ్గరి, ఎక్కువ మాట్లాడండి అని చెప్పారు. నిజమే అనుకున్నారు. 2 మాటలు మాట్లాడితే అంటూ 4వ మాటకి వెళ్ళిపోవడం. పెళ్లి అయిపోయిన తర్వాత తెలిసింది ఈ అమ్మాయి బీటెక్ చదువుకుంది, ఆ అబ్బాయి ఆటో తోలుకుంటాడు. నేను తప్పనట్లేదు, ఆటో తోలుకోవడం తప్ప నేను అనట్లేదు. ఉన్నట్టుగా చెప్పి పెళ్లి చేసుకో, తప్పే ఉంది. ఇదిగో నా వృత్తి అని చెప్పు, అంతేగాని నా చదువు ఇంకొకటి, నా వృత్తి ఇంకొకటి, నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తాను అబద్ధం చెప్పి చేసుకోవడం తప్పు కదా. యథార్థంగా చెప్పు, నా వృత్తిదని. వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ తప్పేమీ లేదు కదా. ఈరోజు మోసగించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుని బిడ్డ, నీ అభ్యాసం దేవుని వాక్యంపై ఉండాలి. దేవుని వాక్యము ఎందుకయ్యా అన్నట్లయితే, దేవుని వాక్యము 2 రకాలు. ఈ మొదటి విభాగంలో మనం చూసేటప్పుడు దేవుని మార్గాలు బోధించడంలో ఒకటి యథార్థతను బోధించడమే కాకుండా, రెండవది ఆ మార్గాలను అనుసరించమని చెప్పేది దేవుని వాక్యం. ఏదో ఈరోజు టీవీలో న్యూస్ చూసినట్టో, ఎక్కడో సమాచారం విన్నట్టో ఆప్షన్ కాదు. దేవుని వాక్యము నీకు తెలియపరుస్తూ, ద్వితీయోపదేశకాండం చివరి భాగాల్లో మనం చూస్తూ, వారికి దీవెన వచనమును శాపవచనమును వారికి ప్రకటించు, వారిని జాగ్రత్త పరచు, దేవుని వాక్యంలో తర్పిదుని, దేవుని వాక్యంలో బలపరచు. మోషే గారికి దేవుడు చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకొనున్నమాట. చూడండి, నీ మేలు కొరకు. మనకు తెలుసు మనం కష్టపడితే మన మేలు కొరకని, మనకు తెలుసు డబ్బు సంపాదిస్తే మన మేలు కొరకని, మనకు తెలుసు మన పేరు ప్రఖ్యాతులు మన పదవులు పెరిగితే మేలు కొరకని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు నీ మేలు కొరకు. ఉదయం లేచి మేలుకరమైన పనులు నీ చేస్తున్నా చెప్పండి. మేలుకరమైన పనులో గ్యారంటీ ఉన్నది దేవుని వాక్యమే. నీ కష్టపడ్డ కష్టం, నీ వ్యాపారము ఒకరోజు కలిసి వస్తుంది, ఒకసారి నష్టాన్ని ఇస్తుంది, ఒకసారి మేలుకరంగా ఉంటుంది, ఒకసారి నష్టకరంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యపు శ్రేష్టత ఎలాంటిదంటే ఖచ్చితమైన మేలు కొరకు అన్నారు. ఈ మేలు కొరకైనటువంటి ఆజ్ఞలను పాటించడం వలన నీకు మేలే జరుగుతుంది. లోకంలో బ్రతకడం చేత కావట్లేదా? నష్టపోతున్నావా? మోసపోతున్నావా? విరక్తి చెందుతున్నావా? ఈరోజు కొన్ని మార్గాలు కూడా కొంతమంది వెళ్ళి చెప్పుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే ఎవరికి చెప్పలేరు. నీ సొంత నిర్ణయం, నీ సొంత ఆలోచన. ఎప్పుడైనా దేవుని సలహా తీసుకున్నావా? ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని వింటే ఆ జ్ఞానం నీకు లభిస్తుంది. దేవుని బిడ్డ, సత్యవాక్య కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకున్నాం. అయ్యా, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా నేను వినాలనుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమించాలనుకుంటున్నాను అనేది నీ ఆలోచన అయినప్పుడు నీ జీవితంలో మరిన్ని విలువైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయబోతున్నారు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలోకి వస్తే మనందరికీ సుపరిచితమైన మాట. మానవునికి ఉండేటువంటి ద బేసిక్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మన క్రైస్తవులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే 2 విషయాలు జాగ్రత్తగా గమనించుకోండి. మొదటిది దేవుని ఆజ్ఞలు తెలియకపోవటం, రెండవది దేవుని ఆజ్ఞలను ఆచరించకపోవటం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు గమనించండి. ఈరోజు దేవుని ఆజ్ఞలు తెలియకపోవటం వలన, ఉదాహరణకి మనం అనుకుందాం, ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటిది, ఇదిగో పలానా చోట పలానా పండిస్తున్నారండి, మీటింగ్లోకి వెళ్తే అందుకని అక్కడ పరిగెట్టాలండి అని అంటున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి, నిజంగా మీకు దేవుని వాక్యం తెలుసా? దేవుని ఆజ్ఞలు తెలుసా మీకు? పలానా ఆయన ఖచ్చిపిస్తున్నాడండి, పరిగెడదాం అక్కడికి. పలానా ఆయన పండిస్తున్నాడు, పరిగెడదాం అక్కడికి. నిజంగా నీకు దేవుని ఆజ్ఞ తెలుసా? దేవుని ఆజ్ఞ బట్టే నువ్వు అక్కడికి వెళ్తున్నావా? నిజమేనండి, నా దేవుడు చెప్పారండి, ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, పూర్ణాత్మతో పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను సేవించమని మాట ఏమీ లేదండి. పలానా చోట వెళ్ళి పండు తెచ్చుకుంటే, పలానా చోట వెళ్ళి కాయ తెచ్చుకుంటే నా జీవితంలో మేలు జరుగుతుంది అని అనుకుంటే మనకన్నా అజ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యము నిరంతరము దివారాత్రములు ధ్యానించాలి అని చెప్పబడుతుంది. ఎప్పుడు ధ్యానించాలండి? ఏ ఒకరోజు చదివితే సరిపోదా? దేవుని ఆజ్ఞలు తెలియాలి అని అంటే, దేవుని ఆజ్ఞలో లోతైన భావాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తేనే కానీ ఒక నిర్ణయానికి రాలేవు. అలాంటప్పుడు ఎక్కడో ఇచ్చే పండు పొలము కచ్చిపు నీ జీవితాన్ని బాగు చేస్తుందా? అదని నువ్వు నటించేది. అనుదినము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఆ ప్రేమించిన వాక్యము
దేవుని ఆజ్ఞలేటో తెలుస్తాయి. అంటే నువ్వు ఏది చేయాలో దేవుని ఆజ్ఞను ఆధారం చేసుకుని చేయాలి అంటే ఆజ్ఞ నీకు తెలియాలి. ఆజ్ఞ నీకు తెలియకపోవటమే సమస్య వచ్చింది ఈరోజు. నువ్వు పూర్తి వివేకంతో ఉన్నావా, పూర్తి జ్ఞానంతో ఉన్నావా, నువ్వు చేసే భక్తి, నీ విశ్వాసము ఒకసారి మనం తెలుసుకుందాం. పలానా ఆయన చెప్పాడండి, చాలా మంది బిడ్డలు, నేను ఎప్పుడు విమర్శనాత్మకంగా మాట్లాడలేదు కానీ చెప్తున్నాను, మీకు తెలియదు కానండి, అక్కడ చూస్తే జనం అండి, జనంతో పనే ఉంది. ప్రభు వారు చెప్పారు కదా, విశాల మార్గమున అనేకులు వెళతారు, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే ఉంటారు యథార్థంగా ఉన్న చోట. విశాల మార్గానికి వెళ్ళేవారు అనేకులు అన్నారు. అయితే అక్కడ ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా, అతను గొప్పడా తక్కువడా కాదు. దేవుని జ్ఞానం నీకు తెలుసా లేదా అనేది మొదటి సమస్య. లేఖనం అలా చెప్తుందా లేదా అనేదే సమస్య. ఈరోజు నీ జీవితం కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి. ఒక క్షణము, ఒక రోజు, ఒక సమస్య కాకుండా నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు రావాలి. చెప్పాలి, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే. సమస్య ఏమన్నా ఒక రోజు వస్తుందా, వ్యాధి ఏమన్నా ఒక రోజు వస్తుందా, ప్రమాదాలు ఏమన్నా ఒక రోజు వస్తాయా, లేకపోతే నీతో బ్యాగ్లో పట్టుకుని సదరు పండు సదరు ఫలమో సదరు గుడ్డ పట్టుకుని ఆ కచ్చిప పట్టుకుని తిరుగుతూ ఉంటావా? వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉందో, నీవే అభిషేకింపబడిన వ్యక్తివి, నీవే బలమైన పనిముట్టివి, నీవే దేవుని సాధనానివి. దేవుడిని అలా ఉంచాలని ఇష్టపడుతున్నారు. అందుకని దేవుడు అనుదిన దేవుని వాక్యములలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాట, మీకు చదివినిపిస్తాను చూడండి. 55:8, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇది యెహోవా వాక్కు. ఎలాంటివండి? మీ తలంపులకి నా తలంపులకి చాలా వ్యత్యాసం ఉందయ్యా. పరీక్షలకు వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు చెప్పేవారు, పరీక్షలకు వెళ్ళేటప్పుడు చదువుకునే పుస్తకాలన్నీ ఆ దీంట్లో పెట్టి పడుకుంటే తెల్లారేసరికి ఈ పుస్తకాల్లో ఉన్నదంతా కూడా బుర్రలోకి ఎక్కేస్తుంది వారు. ఎక్కేస్తుందా? అవునా కదా? అది మన తలంపులు. అవి మనం అనుకుంటాం. అలాగని దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. నిన్ను నడిపించడానికి దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి కదా. మన నిన్న ఎవరో బాబా, పేరేదో నాకు తెలియదు, మర్చిపోయాను. అక్కడ ఉండేటువంటి ఆ సమాధి దగ్గర మట్టి తినడానికి వెళ్ళి తొక్కిసలాట్లో కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఆ మట్టి తింటే ఏదో జరుగుతుందని చెప్పేసి, ఆ బూడి తింటే ఏదో జరుగుతుందని చెప్పి అందరూ వెళ్తే తొక్కిసలాట్లో కొన్ని 100 మంది చచ్చిపోయారు. చాలా మంది ఉన్నారు కదా అక్కడ. జనం నిజమంటారా? ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది ప్రాధాన్యత, దేవుని ఆజ్ఞ ప్రాధాన్యత. ఒకసారి ఆలోచన చేయండి. సదరు చాలా మంది చెప్పే మాట ఏమిటంటే, ఆ భూమికి తెలియదు కానీ అక్కడ జనం అండి. జనం చాలా చోట్ల ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను ఎవరో ఒక బాబా, ఎంత గొప్పగా అంటే ఆ తొక్కిసలాట్లోనే జనం చచ్చిపోయారు, ఆ ఊపిరాడక. అంత గొప్ప. అలాగే అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నిన్ను నడిపించాలనుకుంటున్నారు. ఏదో ఒక సందర్భంలోనో ఏదో ఒక సమస్యలో కాకుండా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. ఈ మధ్య పరిశుద్ధాత్మ చూపుపోతున్నారట. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులైందురు. ఇరును మొదలుకుని దేవుని ఆత్మచేత నడిపింపబడాలి, జ్ఞానవంతుడిగా ఉండాలి, ఆజ్ఞ చేత నింపబడాలి. దేవుని ఆజ్ఞ శ్రేష్టత. కీర్తన గ్రంథము 25వ సంకీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గములను గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పించును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములు గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. ఎలాంటి వారి? యెహోవా ఉత్తముడు. నువ్వెవరి మాట ఆలకిస్తావు చెప్పండి. ఈరోజు మనం అనుకుందాం, ఈరోజు నీకు లోకంలో సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ప్రారంభంలో అనుకున్నాం, సలహాలు మనుషులు పాడు చేస్తున్నాయి, సహవాస దోషంలో చాలా మంది పాడైపోతున్నారు. కానీ ఉత్తముడైన దేవుడు నీకు సహాయం చేసినట్లయితే, ఆయన మాటను ఆలకించినట్లయితే, మనం చాలా మాటలు వింటూ ఉంటాం. ఎలాంటి మాటలు అంటే, నేను ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్లో మన విశ్వాసే ఒక ముఖ్యమైనటువంటి కొండలిలో చాలా విలువైనటువంటి స్థలం ఉంది. అయినప్పటికీ ఆయనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సదరు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆ సైట్ విలువ వచ్చేసే దగ్గర 50 కోట్ల రూపాయలు. ఆ చిన్న ఇంటి స్థలం ఖరీదే 50 కోట్ల రూపాయలు. అయితే ప్రార్థన చేస్తున్నాడు ఈ దైవజనుడు. ఒకసారి చెప్పాడు, అబ్బాయి, దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో సమస్య పోవాలి అని అంటే ఆ స్థలాన్ని అమ్మేసాయి. అవునా అండి? బాగా నమ్మకం కలిగిన వాడు దైవజనుడు అంటే నమ్మకం. ఎవరికి అమ్మాలి? ఈయన చెప్పాడు ఆ సంఘంలో మరొక ఆయనకి, ఇదిగో పలానానికి అమ్మేసాయి, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయన తూచ తప్పకుండా సకరేట్గా అమ్మేశాడు ఆ సంఘ విశ్వాసకి. తర్వాత కాలంలో తెలిసింది ఏమిటంటే, అనేక మంది చీవాట్లు పెట్టారు, నీకు బుద్ధి ఉందా లేదా, విలువైన స్థలాన్ని తీసుకెళ్ళి ఆయనకి అమ్మేశావు పాస్టర్ గారి మాటిని అని. ఆ మాటలో తర్జన భర్జన పడ్డాడు, లేఖనాలు ధ్యానించాడు. తర్వాత బుద్ధి వచ్చింది, తెలుసుకున్నాడు, ఈ పాస్టర్ గారికి ఏదో లాభం కావాల్సి వచ్చి సదరు మనిషికి నేను అమ్మి పెట్టిస్తాను, నాకు ఇచ్చే కమిషన్ నాకు ఇస్తే ఆ స్థలం నీకు వస్తుందని చెప్పాడు. అంటే ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి. ఈరోజు ఇలాంటి పనులు ఎన్ని లేవు చెప్పండి? ఇలాంటి భయంకరమైనటువంటి పనులు లేవా? ఎందుకు చెప్పబడుతుందంటే, ఈరోజు ఎవరిని విమర్శించట్లేదు, నేనే ఉన్నాను. నా మాట ముఖ్యమా, దేవుని వాక్యం ముఖ్యమా? చెప్పాలి. నిజమేనా? నా మాట ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా? ఇది నాకే వర్తిస్తుందా, ఏ దైవజనుడికైనా వర్తిస్తుందా? ఎంత గొప్పవాడికైనా అది వర్తిస్తుంది. అవునా కాదా? ఈరోజు గొప్పవాళ్ళని మాట వింటున్నారేమో, దేవుని వాక్యం కంటే అతీతులు ఎవరు లేరు. నువ్వు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించగలవా? అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో బెరయా సంఘస్థులు ఉన్నారు, వారు గనులై ఉన్నారు అన్నారు. ఎందుకో తెలుసా? గనులన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? పౌలు, శ్రీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని వారు లేఖనములను పరిశీలన చేశారట. మన భాషలో చెప్పాలి అంటే, పౌలు గారు వచ్చి ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశారట తెలుసా? అమ్మో, పౌలు గారు ఎంత గొప్ప అయినా 14 పత్రికలు పైగా రాశారు, ఆయన చెప్తే కాదంటకి ఏముందని ఊరుకోలేదట. పౌలు గారు అయితే అయింది, బైబిల్ తీయండి.
శీలాయిత్ అయ్యాడు, తీయండి బైబిల్ తీయండి. వారు చెప్పిన సంగతులు అలాగున్నావో లేదో నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేసావా? నువ్వు అభిమానించిన దైవజనుడిని ఎప్పుడైనా పరిశీలన చేసావా? నన్నైనా పరిశీలించవా ఎప్పుడైనా? అలా పరిశీలించకపోతే నీకు దేవుని మార్గాలు తెలియలేదు. అమ్మో ఆయన చెప్పింది కరెక్ట్ నమ్మితే నువ్వు దేవుని మార్గంలో లేవు. ఎవరైనా సరే అలా చెప్పినప్పుడు ఈ వాక్యము అలా ఉందా లేదా పిల్లలు గమనించండి. ఈరోజు మనుషులు మాటలు చెప్పి మోసపోతున్నారు. అనేక మంది ముసుగులో వారి స్వార్థ ప్రయోజనాల కొరకు తప్పుడు మార్గాలను అందిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం నీకు అందించేది ఏమిటో తెలుసా? ఉత్తమమైన మార్గం. అయ్యా లోకంలో చాలా మంది ఉన్నారు కదా, దేవుని మాటలు నేను ఎందుకు తీసుకోవాలి అని అంటే ఆయన ఉత్తముడు గనక. మంచివాడి నుంచి ఇప్పుడు మంచి మాటలే వస్తాయి, ఉత్తముడి నుంచి ఇప్పుడు ఉత్తమమైన మాటలే వస్తాయి. ఈరోజు లోకంలో ఏవేవో మాటలు విని నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన మొన్న దినాన్ని చెప్పాను. ఒక విశ్వాసి తమ సమస్యను బట్టి ఇల్లు కట్టుకున్నాక సమస్య వచ్చిందట. పాస్టర్ గారికి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే పాస్టర్ గారు చెప్పారు, అమ్మా ఈ మునుగుమని తీసి పాలన సోటెట్టమన్నాడట. పాస్టర్ గారు తీసి పెట్టారట. ఇప్పటికే అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యలో ఉన్నారు. ఇక్కడ తీసి అక్కడ తీసి అలాగా 7 సార్లు చెప్పాడట. 7 సార్లు మార్చారట పాస్టర్ గారు. నేను విమర్శించట్లేదు కానీ చెప్తున్నాను. 7 సార్లు మార్చినా కూడా బ్రతుకు బాగోలేదట. అమ్మ చెప్పి నాకు బాధపడుతుంది, అసలే అప్పులో ఉన్నామండి, 7 సార్లు గుమ్మం తీసి అక్కడ కిటికీ తీసి ఇక్కడ పెట్టేసరికి మరి తప్పైపోయామండి. ఏ అమ్మ నీకు బుద్ధి ఉందా? ఈ గుమ్మం తీసి అక్కడ గడప తీసి అక్కడ పెట్టమని దేవుడు నోటి మాటతోని సమస్య తీయలేడమ్మా. గడప తీస్తే నేను బ్రతుకు మాత్రదని చెప్పాడా? గుమ్మం తీస్తేనే. ఈ మార్గాలు ఎక్కడ నడిపించబడుతున్నాయి? ఆ తల్లి అతని మాటలు వినదు కానీ దేవుని మాట వినలేదు. దేవుని మాట వింటే నువ్వు బాగుపడతావు. దేవుని మాట వినాలి. ఇప్పుడు దేవుని మాటలు ఉత్తమమైన మార్గాలు. ఈరోజు మనుషులను పాడు చేయలేమో, స్నేహితులను పాడు చేయలేమో, కుటుంబీకులను పాడు చేయలేమో, కానీ దేవుని మాటలు ఎలాంటివి అంటే ఉత్తమమైనటువంటి మార్గాలు. ఆ మార్గాలకి ఎలా చెప్తాడు దేవుడు? ఈరోజు ఒక సరళత, ఒక అనుకూలతను బట్టి మనిషి ఎలాంటి భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాడంటే, ఇప్పుడు దేవుడు తన మార్గాన్ని ఎలాగో బోధిస్తాడు. రైట్, ఈ మాట చూడండి. దేవుడు తన మార్గాన్ని మీకు ఎలా బోధిస్తాడు జాగ్రత్తగా గమనించాలి. ఎలా బోధిస్తారో చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాక్టీస్ వచ్చేసినాయి. స్టేజ్ మీదలో వాళ్ళ నాయన పేరు పెడుతున్నారు. అంటే దేవుడు ఎలాగో తెలియపరుస్తారు అంటే కేవలము తన వాక్యము ద్వారా మాత్రమే. పిల్లలు గమనించండి. వాక్యము ద్వారా ప్రతిరోజు కూడా ఆయన యొక్క లేఖనాల కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఆ స్వరాన్ని నువ్వు వింటావు. దేవుని ప్రత్యక్షత నువ్వు చూస్తావు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చూస్తే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నారు. ఎక్కడ కనిపెట్టుకోవాలండి? అనుదినము దేవుని వాక్యాన్ని. అదే నీ తీర్మానం. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వార్షికోత్సవ ఈ సందర్భంలో ఒక తీర్మానాన్ని అనుకుందాం. అయ్యా ఇదిగో నువ్వు చెప్తున్నావే, ఇది మనుషులు చెప్పింది కదయ్యా, ఉత్తముడైన దేవా, నీ గ్రంథమందు రాసిన మాటలు నేను ఎవరి మాట ఆలకించిన ఇక్కడ చెప్తున్నావు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకున్నవాడు ధన్యుడు. నేను కనిపెట్టుకుంటానయ్యా నీ మాట కోసం. ఈరోజు ఇదంతా పెద్ద ప్రాసెస్ కదండి. ఇదంతా పెద్ద ప్రాసెస్. రోజు వాక్యం ఎక్కడండి? మా పనిపాటలో మేము ఎక్కడ కేటాయించగలమండి? ఎక్కడికో వెళితే ఏదో పేరు పిలుస్తున్నారు, ఏదో కొట్టేస్తున్నారు, ఏదో పండిస్తున్నారు, నెత్తి మీద చేస్తున్నారు, స్టాలిన్ మా జీవితానికి అనుకుంటున్నారు. దేవుని వాక్యం, దేవుని ఆశీర్వాదం అలాగే పెట్టలేదు ఆయన. దేవుని ఆశీర్వాదము శ్రేష్ఠత ఎలాంటిదంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుందాం. ఈరోజు నుంచి సత్యవాక్య కుటుంబంలో సుమారుగా గత 12 సంవత్సరాలుగా అనుదినము గడప యొద్ద కనిపెట్టుకున్న బిడ్డలు ఎంతో మంది నాకు తెలుసు. అని ఆ వాక్యం రాలేదు, అని ఆ ప్రార్థన రాలేదు, అని ఇదిగో సందేశం కొరకు ఎదురు చూస్తున్నాం. అనుదినము గడప యొద్ద కనిపెట్టుకున్నాం. ఈ ప్రయాసం ఏంటమ్మా? మన మధ్య ఏదో ఒక ఆడియో వైరల్ అయింది. పరలోకి వెళ్ళాలంటే 20,000 కట్టాలంటాడు ఎవడో ఒక ఆయన. పరలోకి వెళ్ళాలంటే ఒక 20,000 కట్టాలంటున్నాడు ఆయన. అలా ఉంటుంది కదా, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది అనుదినము ఆయన గడప యొద్ద, ఆయన గుమ్మం యొద్ద కనిపెట్టుకుని ఉందాం. ఎంతమంది తీర్మానం చేసుకుందాం? అవును ప్రభువా, నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా, వాక్యం కొరకు నేను అభ్యాసం చేస్తానయ్యా. ఇలా అంటున్నారు 35వ వచనంలో, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనివాడు తనకే హాని కలుగును. కనుక తనను కనుగొంటే జీవము కలుగును. ఈరోజు కనిపెట్టుకుందామా? అవునయ్యా, నా కుటుంబము రక్షింపబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అనుదినము నేను దేవుని గడప యొద్ద ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకుంటాను. ఎప్పుడైతే కనుగొంటానో నేను జీవము కనుగొంటాను. అదే ఆశీర్వాదం, అదే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. ఈరోజు వాగ్దాన సందేశంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా కలగాలి అంటే ద ఫస్ట్ సీక్రెట్ ఏమిటంటే ఆయన మార్గాలను మనకు బోధిస్తుంది. ఇక రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యము అనుదినము వినటం వలన దైవిక మార్గాలలో మనల్ని నడిపించటం అన్నారు. మనం ఇందాక అనుకున్నాం 2 ఉద్దేశాలు. బోధించడం ఒకటి, నడిపించడం ఒకటి. చాలా జాగ్రత్తగా కనిపించాలి. బోధించడం వేరు, నడిపించడం వేరు. ఈ బోధించటము నడిపించటము రెండు కూడా అనుసంధానం అవ్వాలి. ఇంకా మీకు అర్థం కావాలి అని అంటే లేఖనాలను వినాలి, గైకొనాలి. చాలా మంది వినే దగ్గర ఆగిపోతూ ఉంటారు, చాలా మంది తెలుసుకునే దగ్గరే ఆగిపోతూ ఉంటారు. లేఖనానుకున్న శ్రేష్టత ఏంటంటే లేఖనం జీవం కలిగింది కనుక నిన్ను ఆ పనులలో పురుకొల్పుతూ ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం అయిపోయావా, సోమతనం వచ్చేసిందా? చాలా మంది అంటూ ఉంటారు, నేను దేవుని వాక్యము ఈ మధ్య వినట్లేదండి, ఈ మధ్య శోధనలో పడిపోయానండి, ఈ మధ్య సోమతనం వచ్చిందండి. ఎంత నష్టం నీకు తెలుసా? పని చేయట్టు నువ్వు ఎంత నష్టపోతున్నావో తెలుసా? ఇందాక మనం చదివిన వాక్యంలో అంటుంది కదా, నన్ను కనుగొనని వాడు మరణంలో పడిపోతున్నాడట. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే విశ్వాస భ్రష్టత్వంలో పడిపోతున్నారు. దేవుని నడిపింపు తెలియట్లేదు. దేవుని వాక్యం వింటే
జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నిన్ను నడిపిస్తుంది, క్రియల్లోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే వినట్లేదో అజ్ఞానంలో పడిపోతున్నావు, నిర్ణయాల్లో వెనక్కి పడిపోతున్నావు, నడిపింపులో వెనక్కి పడిపోతున్నావు, జీవితంలో వెనక్కి పడిపోతున్నావు, ఆత్మీయతలో వెనక్కి పడిపోతున్నావు. ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి. అందుకని దేవుని వాక్యము సంవత్సరం అంతా దేవుని వాక్యం ఎందుకు వినాలండి? ఎప్పుడో ఒకసారి ఎక్కడో కష్టపడి తెచ్చుకుని పలానా పడు తెచ్చుకుంటే సరిపోదు కదా. ఎంత కష్టం ఎందుకు? నువ్వు జీవాన్ని కనుగొనాలని దేవుని ఉద్దేశం. భ్రష్టత్వంలో ఉండేటువంటి పాపపు జీవితం నుంచి విడుదల పొంది ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా అనుదినము నిన్ను నటింపబడాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతమునకు వెళ్ళుదుము రండని, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకుందరు. ఆయన త్రోవల గురించి నీకు బోధిస్తే నువ్వు వింటే ఆ మార్గంలో నడవాలని నువ్వు అనుకుంటావు. ఉదాహరణకి తల్లిదండ్రులుగా బిడ్డలు సత్ప్రవర్తన కావాలి అని కోరుకుంటాం. సత్ప్రవర్తనలో ఉండాలి అని అంటే వారి మాటలు ఆలకించాలి. ఆ మాటలు ఆలకించుకుంటే సత్ప్రవర్తన ఎక్కడ వస్తుందో చెప్పండి. చాలా మంది బిడ్డల కొరకు ప్రార్థించమంటూ ఉంటారు తల్లిదండ్రులు. నేను చెప్తానమ్మా, ప్రార్థన శక్తి కలిగిందే, అంతకన్నా శక్తి కలిగింది లేఖనాలు. దేవుని సన్నిధికి నడిపించండి, బ్రతిమాలండి, భుజగించండి, సన్నిధికి తీసుకురండి. ఏ వాక్యం పట్టుకుంటుందో ఆ బిడ్డను పట్టుకున్నప్పుడు మార్పు చెందుతాడు, ఆ బిడ్డ జీవితాన్ని సరి చేసుకుంటాడు. ఆ త్రోవలు బోధించబడుతున్నప్పుడు ఇక్కడ చెప్తున్న మాట, జనములు గుంపుగా వచ్చి యెహోవా వాక్కు బయలువెళ్ళుదును, దేవుని మందిరము ఆ పర్వతమునకు వెళుదుము రండి అన్న మార్గముల విషయమై మనకు బోధించి ఆ త్రోవలలో నడుచుకుందుము. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యానికి బోధించబడుతుందో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు. దేవుని వాక్యాన్ని వింటే ఒక తీర్మానానికి వస్తావు. అవును, దేవుని వాక్యంలో శ్రేష్టత ఉంది కనుక దేవుని వాక్యాన్ని నేను వినాలి, దేవుని వాక్యాన్ని నేను ఆలకించాలి, దేవుని వాక్యాన్ని నేను అభ్యాసం చేయాలి. ఒక తీర్మానానికి వస్తే నీ జీవితం ఎంత ఆశీర్వాదం అండి. ఈరోజు అనవసరమైన ప్రోగ్రాంలు, మొబైల్ ఫోన్లో ఎన్నో రకాలైనటువంటి ఆడియోస్, వీడియోస్ వింటా కాలం గడిపేస్తున్నాం. దేవుని వాక్యానికి కొంత సమయం ఇస్తే నీ జీవితం ఎంత బంగారం అయిపోతుంది అంటారు, నీ జీవితం ఎంత ఆశీర్వదింపబడిపోతుంది అంటారు. నిరర్ధకమైన విషయాలకు సమయం ఇస్తున్నాం మనం కదా, నిరర్ధకమైన విషయాలకు. కానీ ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, దేవుని వాక్యాన్ని ఒక ప్రసంగం చెప్పాలి అని అంటే కొన్ని గంటల పాటు ధ్యానించి దాని అంతా కూడా వివరంగా నోట్ రాసుకుని నాకు నేను బోధించుకుని అనేక మంది బోధించడానికి చాలా కష్టం. ఇవేమీ లేకుండా ఈ మధ్య కాలంలో ఒక మైక్ ఇచ్చుకుని ఇదిగో నీ పేరేంటి, ఇదిగో నీ దైవం అంటే వేలాది మంది చూస్తున్నారు. అంటే దేవుని మార్గాలు బోధించబడటం గురించి ఎంతో స్పష్టంగా చెప్పినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించు. నీలో జరిగే మార్పు ఏమిటయ్యా అంటే ఆ మార్గాలలో నువ్వు నడవాలనేటువంటి నడిపింపులోకి రావటమే. నీ జీవితం మారిపోతుంది, నీ జీవితం రూపాంతరం చెందుతుంది. తప్పుడు మార్గాలు లేవు, అన్యాయ మార్గాలు లేవు, మోసపూరితమైన మార్గాలు లేవు, నేను ఎవరు మోసం చేసేవాళ్ళు లేరు, నేను ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, నేను ఎవరు నష్టపరిచేవాళ్ళు లేరు, నేను ఎవరు వ్యాధి బాధలోకి నడిపించేవాళ్ళు లేరు. దేవుని మార్గాల్లోనికి వచ్చావు, ఆయన బోధనని చెవినిచ్చావు, నీ మనసునిచ్చావు. నీ మార్గం ఎక్కడికయ్యా వెళ్తుందా అన్నట్లయితే, ఇక మొదటిగా చూడాలి అన్నట్లయితే, లోకంలో చాలా గమ్యస్థానాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం వల్ల వచ్చేటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక మంచి గమ్యస్థానానికి నువ్వు చేరుకుంటున్నావు, నెమ్మది గల స్థితికి నువ్వు చేరుకుంటున్నావు, వివాదాలు లేని స్థితికి నువ్వు చేరుకుంటున్నావు. నీ నిర్ణయాల్లో చక్కని జ్ఞానయుక్తమైన నిర్ణయానికి నువ్వు వస్తూ ఉన్నావు కదా. తర్వాత బాధపడడం లేదు. చాలా మంది చేతులు గాలక ఏం చేస్తున్నారు, చేతులు గాలక ఆకులు పట్టుకుంటారట. దైవికమైన జ్ఞానంతో వెళితే బాధ నీకు లేదు. భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు లేఖనాల ద్వారా అనుదినం మీతో మాట్లాడుతుంటే ఎంత జ్ఞానం వస్తుంది కదా. ఇనుము కినుము ఏం చేస్తుందండి, పదును పెడుతుందట. అవునా కదా, ఇనుము కినుము పదును పెడుతుందట. ఈ మధ్య మన మొబైల్లో కంప్యూటర్స్లో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తుంటే అన్నెసెసరీ యాప్స్ వస్తూ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. అది గేమ్, ఆ సాఫ్ట్వేర్ వేయడం మనకు తెలియదు, ఆ విండో క్లోజ్ చేయడానికి అవ్వదు, ఆడనంత సేపు చూడాలి. ఆడంటారు కదా, టు ప్లే దిస్ గేమ్ షార్ప్ అండ్ యువర్ బ్రెయిన్ అంటాడు. ఈ ఆట ఆడడం వల్ల ఏమవుతుందట, నీ బ్రెయిన్ పదునైపోతుంది, షార్ప్ అయిపోతుంది అంటూ ఉంటాడు. జాగ్రత్త, బండబారిపోతుంది, జీవితం పడిపోతుంది అలాంటి మాటలు వింటే. నీ జీవితము బాగుపడాలి అని అంటే దేవుని వాక్యం చేత పదును పెట్టాలి. నీ ఆలోచనలు పదును పెట్టే అనుదినము అలాంటి అభ్యాసం చేస్తే ఎంత జ్ఞానవంతులు అయిపోతారండి. మన బిడ్డలు ఎంత జ్ఞానవంతులు అయిపోతారు, మనం ఎంత జ్ఞానవంతులు అయిపోతాం. అనవసరమైనటువంటి అన్నెసెసరీ ప్రయోగాలు చేసి బుర్రపాటు చేసుకోవడం తప్పించి, విలువ లేని జీవితాలు జీవించడం తప్పించి, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యంతో అభ్యాసం చేస్తున్నావో అది మంచి మార్గానికి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని ఎదుట తిన్ననైన మార్గము కలదు, కానీ అది మరణమునకు నడిపించను. లోకంలో అన్ని మంచి మార్గాలకు నడిపించవు కదా. అందుకే యేసు ప్రభు వారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నారు, నేనే మార్గం. ఏ మార్గం అది? యేసు ప్రభు వారి మార్గం. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు వారి ద్వారా నువ్వు నడిచినట్లయితే మేలైన మార్గానికి వెళ్తావు. ఎవరైనా చెప్పండి, అయ్యా దేవుని వాక్య ప్రకారంగా యేసు ప్రభు ద్వారా నేను నడిస్తే నా జీవితం పాడవుతుందని ఎవరైనా చెప్పగలరా? నిత్య జీవాన్ని పొందుకుంటావు గ్యారంటీ. నెమ్మది గల స్థితికి వెళ్తావు గ్యారంటీ. బైబిల్ వాక్యాన్ని అనుసరించి పాడైన వారు ఎవరు కూడా లేరు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, పురాతనమైన మార్గములలో నిలిచి తేరి చూడండి అయ్యా. ఈరోజు ఏది పడుతుంది నమ్మకండి. బైబిల్ నీకు గుడ్డి విశ్వాసాన్ని ఇవ్వలేదు, ఆలోచింపచేస్తుంది, జ్ఞానం ఇస్తుంది, జీవం ఇస్తుంది, కృపనిస్తుంది, ఆలోచింపచేస్తుంది. దేవుని వాక్యంలో దివారాత్రములు ధ్యానిస్తే ఎంత గొప్ప అనుభూతి వస్తుందంటే, దేవుని వాక్యంలో మధురంలోకి నువ్వు వెళ్ళట్లేదు, విడిచిపెట్టవు. అది ఎరిగిన వాడు కనుక దావీదు అంటున్నారు, జుంటే తేనె దారుల కంటే మధురమైనది. దేవుని వాక్యాన్ని ప్రేమించావా, జీవాన్ని పొందుకుంటావు. దేవుని వాక్యంలో నడుస్తున్నావా, జీవాన్ని కనుగొట్టావు. ఇందాక మనం చూసాం, వెండిని వెతికినట్లు వెతకాలట, దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాలట, అనుదినము ఆ గడప యొద్ద కనిపెట్టుకుని ఉండాలట. అప్పుడు నీ జీవితం ఎంత ఆశీర్వాదం చెప్పండి. ఏదో పను తిన్నప్పుడు, ఏదో ప్రసాదం తిన్నప్పుడు రాదు అనుభూతి. నిజమైన అనుభూతి దేవుని వాక్యంలో ఉంది. తీర్మానం చేసుకున్నావా? ఒక మంచి గమ్యస్థానానికి నడిపించడం కాకుండా ఒక ఉత్తమమైనది. 119వ సంకీర్తన 105వ చరణంలో మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకును వెలుగై ఉన్నది. మనం చీకట్లో నడుస్తున్నాం, అపవాది బంధకాల్లో నడుస్తున్నాం,
అపవాది ఎక్కడ ఉచ్చిపెట్టాడో, ఎక్కడ ఎరబెట్టాడో మనకు తెలియదు. ఎక్కడ చిక్కుకుంటామో, ఎక్కడ జిగటగల బురద ఊపిలో కూలిపోతామో అపవాది పొంచుతూ ఉన్నాడు. నీ సాఫీగా వెళ్ళే జీవితంలో నేను ఎక్కడో ఇబ్బంది పెట్టాలని, నేను ఎక్కడో నష్టపెట్టాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన పాదములకు దీపం కలగజేసే దేవుడు. నువ్వు ఎక్కడ చిక్కుకోక అపవాది తంత్రాలు నీకు తెలిసిపోతాయి. దేవుని జ్ఞానం నీకు తెలిసిపోయింది. అనుదినం దేవుని వాక్యము చేత నీ బుర్రను పెట్టుకుంటున్నావు. ఆలోచనలు వస్తున్నాయి. ఉత్తమమైన మార్గం దేవుడే బోధిస్తున్నాడు. నీకు దిగులు లేదు, చింత లేదు, భయం లేదు, ధైర్యంగా సాగిపోతున్నావు. ఎప్పుడో తెలుసా, దేవుని వాక్యాన్ని అనుదినము ప్రేమించి వినాలి అనేటువంటి నిర్ణయానికి వస్తే తీర్మానం చేద్దామా? అయ్యా, గడిచిన సంవత్సరాలంతా అనేక వేల ప్రసంగాలతో మమ్మల్ని నడిపించిన దేవా, ఈ వార్షికోత్సవంలో మరొకసారి మా తీర్మానాన్ని బలంగా చేసుకుంటున్నామయ్యా. నూతన ఉద్యోగంతో మేము నడిపింపబడాలి. ఈరోజు చాలా మంది చల్లారిపోయే కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని వినకపోవటమే. జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని వినే ఆసక్తి నీలో ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా నీవు వెలిగింపబడే వ్యక్తివి. యేసు ప్రభువు వారు పునరుద్ధరణైనటువంటి తర్వాత ఆయన వెళ్తున్నటువంటి మార్గంలో ఇద్దరు యవనస్తులు మాట్లాడుతుంటే ప్రభు వారితో మాట్లాడి తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు అంటారు కదా, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండలేదా అంట. దేవుని వాక్యం రోజు వింటే నీ హృదయం మండదా? చెప్పండి. మండాలి. మన హృదయం చల్లారిపోతున్నాయి. అపవాది ఐహిక విచారం చేత, ఆ ముళ్ళకంచెల చేత విశ్వాసాన్ని, ఉద్యోగాన్ని ఆపేస్తూ ఉంటాడు. నీ ఉద్యోగం ఎక్కడో లేదు, నీ చేతిలో ఉన్న దేవుని వాక్యంలో ఉంది. వాక్యాన్ని ప్రేమిస్తే ఉజ్జీవింపబడతావు. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, 48వ అధ్యాయము 17వ వచనంలో, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవలను నీకు. ఎంత చక్కని విషయం అండి. ఉదాహరణకు అనుకుందాం, దేవుడే నీతో మాట్లాడితే, దేవుడే నీకు ఉపదేశం చేస్తే, యెషయా గ్రంథంలో అంటారు కదా, నా జనులకు ఎన్నడూ కూడా ఉపదేశం అందరూ. ఎందుకంటే పూర్వం ప్రవక్తలతో మాట్లాడించిన దేవుడు అంచె దినములలో తానే తన కుమారుడు ద్వారా నేరుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తున్నావో ఆయన స్వరాన్ని ఆలకిస్తున్నావు. ఎప్పుడైతే ఆయన వాక్యం దగ్గరికి వస్తున్నావో, ఇదిగో నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశం చేశాను. దేవుని వాక్యం ద్వారా ఉపదేశం పొందుతున్నావు. ఈరోజు సత్యవాక్య కుటుంబంలో ధైర్యంగా సగర్వంగా మనం చెప్పొచ్చో తెలుసా? ఆ దేవుని ఉపదేశాన్ని మనం వింటున్నాం. ఆయన త్రోవలను మనకు వినిపిస్తున్నాడు దేవుడు. ఈరోజు అయ్యో, నా బిడ్డల వివాహ విషయాలు ఏమిటో, నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమిటో, నా కుటుంబం ఏమిటో, నా యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమిటో, నా ఉద్యోగం ఏమిటో, ఇంకా దిగులోనే ఉన్నావా? ఆయన ఉపదేశం పొందుకో. ఆయన ఉపదేశం ప్రేమించు. ఆయన ఉపదేశాన్ని పొందుకోవడానికి ఒక తీర్మానం చేసుకో. నీ భయాలన్నీ తొలగిపోతాయి, నీ అనుమానాలన్నీ తొలగిపోతాయి, పటాపంచలైపోతాయి. ఎందుకో తెలుసా? దేవుడు నీతో మాట్లాడబోతున్నా. ఎప్పుడైతే తీర్మానానికి వస్తావో, అవును తండ్రి, వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాయా, అనుదిన వాక్య ఛానళ్లను నేను వింటానయ్యా అని ఎప్పుడైతే అనుకుంటున్నావో, దేవుని మార్గాలలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన బోధించేవాడు, రెండవదిగా నడిపించేవాడు అని చూసాం. అయితే ఇక మూడవది ఏమిటయ్యా అన్నట్లయితే, మూడవది మన జీవితంలో ఆలోచన, సలహాలు కొన్ని ఉంటాయి, తర్వాత పనులు ఉంటాయి. సలహా అంత సింపుల్ అంటే పని చేయడం. సలహా ఎవరైనా ఇస్తారు, పని చేయడమే కదా కష్టం. ఉదాహరణకి ఎవరైనా మీరు చెప్పారు, అబ్బాయి నేను ఒక 1000 రూపాయలు సంపాదించాలి అని అంటే, ఇది ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఇస్తే ఎంత సింపుల్ 1000 రూపాయలు ఇస్తారంటే, రోజంతా ముయ్యాల రాళ్ళు. అవునా కదా? సింపులా? ఒక పని చేయాలి అని అంటే సలహా ఇచ్చినంత సింపుల్ కాదు. ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిదయ్యా అంటే, సలహా ఇచ్చేది, నడిపించేది అని చూసాం. మూడవది నేను బలపరిచేది, అందుకు అవసరమైనటువంటి బలాన్ని నడిపించేది. ఉదాహరణకి ఎవరైనా నీతో వచ్చి, ఇదో ఇక్కడి నుంచి పలానా చోటకు వెళ్ళాలంటే ఇటు తిన్నగా వెళ్ళి రైట్ సైడ్ అక్కడికి వెళ్ళిపోతే నువ్వు అనుకుని గమ్యస్థానానికి వెళ్తామని చెప్పారనుకోండి, సలహా. అలా కాకుండా రా, నా చేపట్టుకు నేను వెళ్తున్నాను, అక్కడికి నేను నడిపిస్తాను అన్నారనుకోండి, ఎంత బలంగా ఉంటుంది. దేవుని వాక్యం ఆ పని చేస్తుంది. సలహా ఇచ్చేది మాత్రమే కాదు, దేవుని వాక్యం నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పనికి అవసరమైనటువంటి శక్తినిస్తుంది. ఈరోజు దేవుని కృపను బట్టి నువ్వు ఒక ఉద్యోగస్తుడువా, వ్యాపారస్తుడువా, విద్యార్థివా, ఒక గృహిణివా, నువ్వు ఎవరైనా సరే అనుదినము నీకు కొన్ని పనులు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి అనేక పనుల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యము ఎంపవర్, బలాన్ని చేస్తుంది. నీ పనిలో నిరాశ వచ్చిందా, దేవుని వాక్యము నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తుంది. మనం ప్రారంభంలో పరలోకపు మన్నాను గురించి మనం చూసాం. ఉదయాన్నే పరలోకపు మన్నా తీసుకుని వెళ్ళినవాడు, దేవుని వాక్యంతో వెళ్ళినవాడు అలిసిపోడు. విచారం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, ఆరోపణలు వస్తాయి, విమర్శలు వస్తాయి. రోజంతా పనిచేయడం అంటే శారీరకంగా అలసిపోవడం కాదు, మానసికంగా కూడా చాలా మంది అలసిపోతూ ఉంటారు. అవునా కదా? అయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఎంపవర్ చేస్తుంది. ప్రతి వ్యతిరేకతను అధిగమించే బలాన్ని చేస్తుంది. అందుకని దేవుని వాక్యానికి నా వ్యాపారానికి సంబంధం ఏంటండి? దేవుని వాక్యానికి నేను చదువుకునే కాలేజీలో చదువుకే సంబంధం ఏంటండి? దేవుని వాక్యానికి నేను వంటలు చేసుకుని నాకు సంబంధం ఏంటండి? అది ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. నీ నిరాశలను తొలగించేటటువంటిది కదా. దేవుని వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యము కలగజేసేది, నీ ఎముకలు సత్తువు కలగజేసేది. ఒకవేళ నీ బుద్ధి పక్కకి లాగేస్తుందా, సెటరేట్ చేసేది నీ వాక్యం. దేవుని వాక్యం నేను బలపరిచేది. కృంగిపోతున్నావేమో, నా అనుదిన జీవితంలో నా వ్యాపారాన్ని నేను జాగ్రత్తగా చేయాలి, దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది, నిరాశను అధిగమించే బలాన్ని ఇస్తుంది. నీ ఉద్యోగంలో అధికారులు ఎందుకు దయ కలిగిస్తుంది, అవసరమైన జ్ఞానంతో నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు విద్యార్థివా, నీలో ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది, నీకు జ్ఞానం దయచేస్తుంది, నీకు జ్ఞాపక శక్తి దయచేస్తుంది. నువ్వు ఏ వృద్ధి చెందిన వ్యక్తి అయినా అనుదినం దేవుని వాక్యం చేత నేను బలపడాలి. ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకున్నావో దేవుని వాక్యంతో, మోర్ పవర్ఫుల్. చూడండి, సెల్ ఫోన్ రీఛార్జ్ పెట్టడం ఛార్జింగ్ లేదనుకోండి, కాసేపులోనే ఫోన్ డెడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చాలా మంది డెడ్ అయిపోతున్నారు కదా. మధ్యాహ్నానికి నీరసం వచ్చేస్తుంది, కానీ మొదలైన అగంటకి నీరసం వచ్చేస్తుంది కొంతమందికి. మొదలెట్టలని చేశాక ఆ యజమానులు వచ్చి ఏదో ఒక కోపం తెప్పించి మాట్లాడాలనుకోండి, అయిపోయింది బ్యాటరీ ఛార్జ్. ఇప్పుడు అంటూ ఉంటారు, ఏమంటే నేను చాలా కష్టపడాలని వచ్చానండి, ఆ మాట విన్నాక నా మనసంతా నీరైపోయిందండి, నేను పని చేయాలనుకోవట్లేదు, బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది నీకు. కానీ నీ బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్లో ఉండాలంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం దేవుని వాక్యం నిన్ను బలపరిచేది. చాలా మంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. మీరు గమనించండి, ఆ లక్ష్యాలు పెట్టుకున్న నెరవేరకుండానే డేలపడిపోతూ ఉంటారు, లక్ష్యాలు మార్చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మనం చూస్తాం, ఇల్లు కట్టాలంటే సంవత్సరం, ఒక 3 నెలలు తర్వాత సైడ్ అయిపోతారు. ఏమన్నా ఏదో అన్నారు కదా, ఏమైంది? ఉద్యోగం సంపాదించాలన్నా ఏమైంది? మైలు చేయాలన్నా ఏమైంది? నీ లక్ష్యం ఏమైపోయింది? చల్లారిపోయావా? బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అయిపోయిందా? దేవుని వాక్యం చేత కనుక నువ్వు బలపరచబెట్టుకున్నట్లయితే
బలము చేత తన కార్యాలను జరిగించగలుగుతాడు దేవుడు. ఎందుకు నేను దేవుని వాక్యాన్ని వినాలి, ఎందుకు నా తీర్మానాన్ని చేసుకోవాలి అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3:16లో ప్రతి సత్కార్యమునకు సన్నద్ధమై ఉన్నట్టు అంటారు. ప్రతి మంచి పనికి నువ్వు చేసేది మంచి పని అయితే నేను బలపరుస్తుంది దేవుని వాక్యం, నిన్ను ప్రోత్సహిస్తుంది, నిరాశలో నిన్ను ధైర్యపరుస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావో దేవుడు తన కృప చేత నిన్ను బలపరుస్తున్నాడు. చూడండి కీర్తనకారుడు ఏమంటున్నారు, 18వ సంకీర్తన 30వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తనను శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తన ఆశ్రయమేది, నాకు బలం ధరింపచేయువాడు ఆయనే. అవునా కదా? ఈరోజు రోజులో బలహీనపడిపోయేవారు, ఉద్యోగంలో బలహీనపడిపోయేవారు, వ్యాపారంలో బలహీనపడిపోయేవారు, కుటుంబంలో బలహీనపడిపోయేవారు, ఎవరైనా సరే ఈరోజు దేవుని వాక్యము నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే, నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. పరిగెట్టలేకపోతున్నారు, అలసిపోతున్నారు చాలా మంది, ఆయాసం వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. చాలా మంది అంటారు, అయ్యో ఈ సంసారానికి నేను ఏదైనా ఇంకా అలసట వచ్చింది, ఈ బిడ్డలతో నేను ఆగలేనండి, ఈ భాగస్వామితో నేను ఆగలేనండి. చాలాసార్లు మాటలు వింటూ ఉంటారు. ఎందుకో తెలుసా? అలసట వచ్చింది, అయ్యా నేను ఉద్యోగం చేయలేనండి, ఈ యజమానుల దగ్గర పని చేయలేనండి, అయ్యా యజమాని దగ్గర పనిచేస్తే ఏడాది గంటకు బ్రతకనే చచ్చిపోతున్నా చెప్పేస్తుందండి. చాలా మంది నీ బలహీనత పరిగెట్టలేకపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, సమస్యలను ఎదిరించగలిగిన బలాన్ని ధరింపచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నారు, నా కాళ్ళను చిక్క కాళ్ళు వల్ల చేస్తున్నాడు, స్పీడప్ అవ్వాలి, నీ పనుల్లో జాప్యం వచ్చేస్తుంది. ఈరోజు చదువుకునే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టకుండా ఇదొక మాట అదొక మాట, ఇదొక వ్యాపకం అదొక వ్యాపకం, ఆ చదువు ముందుకు వెళ్ళట్లేదండి. నీకు డబ్బులు స్పీడ్ కావాలా? నీ స్పీడ్ అవ్వాలి అంటే దేవుడు వాక్యం ఏం చేస్తున్నట్ట, నీ కాళ్ళను జింక కాళ్ళు వలె నీ గురి వైపు పరిగెట్టగలుగుతావు. ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు, లోకంలో వ్యాపారాలు వెళ్ళిపోతున్నాయి, పని మీద దృష్టి పెట్టట్లేదు, అయ్యా నేను ప్రార్థించుకోలేకపోతున్నానండి, అయ్యా నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, అయ్యా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను. కారణం ఎవరు తెలుసా? బలహీన పడిపోయావు. నీ కాళ్ళు బలహీన పడిపోయి నువ్వు మరలా పరిగెత్తాలి అంటే నీకు బలము ధరింపచేయు దేవుని వాక్యాన్ని కనుక నువ్వు వినడం మొదలు పెడితే నీ కాళ్ళు ఎలా ఉంటాయట? లేడి కాళ్ళు వల్ల పరిగెడతాయి. పిల్లలు గమనించండి, దేవుడు తన కృపను ప్రతిరోజు నేను బలము ధరింపచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 34వ వచనం, నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే, నా బాహువులను ఇతడి విలుక్కుపుట్టువాడు ఆయనే. పోరాటం చేయలేకపోతున్నావా? అయ్యో నా బిడ్డ క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నాను, అయితే నీ చేతులు బలపరచువాడు ఆయనే. అయ్యో నా భర్తతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, నా భార్యతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఇదిగో నా ఉద్యోగంలో యజమానులతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, నీ చేతులకు యుద్ధం నేర్పించేవాడు ఆయనే. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించే మనసుంటే నువ్వు తీర్మానం చేసుకుంటే, అయ్యా ఇక మీదట నేను పోరాడాలి, ఇక మీదట నేను పరిగెట్టాలి, ఇక మీదట నేను శక్తివంతునవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో దేవుని వాక్యము నిన్ను బలపరిచేది. అలా బలపరిచే క్రమంలో నువ్వు సొమ్మసిల్లిపోతున్నావా? దేవుని వాక్యం ప్రభువు అంటారు కదా, మత్తయి సువార్త 4వ వచనంలో, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతకాలి. ఏమండి, ఇప్పుడు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు రోజు బలంగా ఉండాలి అంటే బలమైన ఆహారం తినాలి. ఈరోజు మనుషులందరికీ తెలిసిపోయింది ఏం తినాలో కదా, ఎందులో ప్రోటీన్ ఉందో, ఎందులో కార్బోహైడ్రేట్ ఉందో, ఎందులో ఫాస్ఫరస్ ఉందో, ఎందులో జింక్ ఉందో, ఎందులో ఫైబర్ ఉందో అన్నీ తెలిసిపోయింది. ఇందులో విటమిన్ డి ఉందో, విటమిన్ కే ఇందులో ఉందో, విటమిన్ సి ఇందులో ఉందో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఏ టైంలో తినాలో అన్నీ తెలిసిపోయినాయి. తెలియదల్లా ఏంటంటే నీ శరీరం బలహీనం కదా అబ్బాయి, నీ ఆత్మ బలహీనం అయిపోతుంది. ఆత్మకి ఆహారం పెడుతున్నావా? జ్ఞానంతో ఉండడానికి నీకు ఆహారం పెడుతున్నావా? మనిషి ఎలా బ్రతకాలి అని అంటే రొట్టె వలన బ్రతకాలి, దేవుని నోటి నుంచి వచ్చి మాట వలన బ్రతకాలి. అనుకుందాం, మనం ఒక తీర్మానం చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి, రెండింటిని ఒకేసారి కలుపు తీసుకుంటాను నేను. భౌతిక ఆహారాన్ని రొట్టెను వాక్యాన్ని అని అన్నారు అనుకోండి. ఒకవేళ కనుక వారానికి ఒకసారి వాక్యం వినేవాళ్ళు ఉంటారు, ఒకసారికి ఆహారం తింటే ఎలా ఉంటుంది? అసంగా ఉంటుంది కదా. ఆహారం, భౌతిక ఆహారం ఎన్ని రుచుల్లో తినాలో మనకు తెలుసు, ఎన్నిసార్లు తినాలో మనకు తెలుసు. తెలియదల్లా ఆత్మక ఆహారం కరువైపోతుంది. తీర్మానం చేద్దాం, జీవితాలు ఉజ్జీవింపబడాలి, కుటుంబాలు కట్టబడాలి, సంఘం ఉజ్జీవింపబడాలి అంటే ప్రతి వ్యక్తి తీర్మానం మీద సంఘం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తిగా నువ్వు తీసుకునేటువంటి తీర్మానమే సంఘ అభివృద్ధి. నేను ప్రారంభంలో అన్నాను, ఈ తీర్మానంలో నువ్వు ఆశీర్వదింపబడితే, వాక్యం కొరకు కనిపెట్టుకుని నేను బలపడాలి అనుకుంటే, అయ్యా ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించాలని నిర్ణయానికి వచ్చినట్లయితే, యోబు గ్రంథంలో యోబు గారు అంటున్నారు, 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకని, ఆయన నోటి మాటలు నేను ప్రేమించాను, ఇక ప్రేమించాలి, అలా చేస్తే దేవుడు నాకు శక్తినిచ్చేవారు అన్నారు. అదేవిధంగా నీ క్రియలలో అవసరమైనటువంటి, నీ సామర్థ్యానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. అంటే ఇప్పుడు నీ పిల్లలను నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి, నీ యజమాని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి. ఇదే కదా పెద్ద టాస్క్. ఉదయం లేచినప్పటి నుంచి కొంతమంది ఇరుగు పొరుగు అని హ్యాండిల్ చేయడం రాక గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడు ఇంట్లో గొడవేనండి, ఎప్పుడు నా యజమానులతో గొడవేనండి, ఎప్పుడు నా స్నేహితులతో గొడవేనండి. ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు. దుర్మార్గులను హ్యాండిల్ చేయొచ్చు, కఠినంగా ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు, ఎవరినైనా హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడో తెలుసా? దేవుని జ్ఞానము చేత నింపబడిన తర్వాత. బైబిల్ గ్రంథంలో నాబాలు, అబిగయలు అనేది ఉంటారు. ఈ నాబాలు మొదటివాడు. నాబాలు మాట్లాడిన దానికి దావీదు కోపం వచ్చి ఖడ్గం తీసుకుని బయలుదేరతాడు. భార్య ఏం చేసింది? అబిగయలు అయ్యా నేర్పుగా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి ఆయన కోపాన్ని తగ్గించింది. ఈరోజు దేవుని మాటలు నీతో ఉంటే, అనుదిన దేవుని వాక్యాన్ని కనుక నువ్వు ఆలకిస్తున్నట్లయితే, నీ యజమానుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తుంది, నీ స్నేహితులను ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తుంది, నీ బిడ్డలను ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తుంది, నీలో ఓర్పు వస్తుంది, నీలో జ్ఞానం వస్తుంది, నీలో పరిశుద్ధాత్మ నడిపింపు వస్తుంది. ఇవన్నీ కూడా ఏ ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. నీ జీవితంలో దేవుడు అనుదినము అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఉదయం లేస్తే నీ ద్వారా అద్భుతాలు జరగాలి.
నువ్వు పని చేసే చోట అద్భుతాలు జరగాలి, సమస్య ఉన్న చోట అద్భుతాలు జరగాలి, నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు జరగాలి, నీ యజమానుల దగ్గర అద్భుతాలు జరగాలి, ఇరుగు పొరుగు వారి దగ్గర అద్భుతాలు జరగాలి, బంధువులతో అద్భుతాలు జరగాలి, పెళ్లికెళ్తే అద్భుతాలు జరగాలి. పెళ్లికెళ్తే గొడవలు చేస్తున్నాయి, బంధువులు ఇంటికి వెళ్తే గొడవలు చేస్తున్నాయి, నలుగురు కూర్చుంటే గొడవలు చేస్తున్నాయి. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్య జ్ఞానం చేత నువ్వు నింపబడలేదు కనుక నీకు నడిపింపు లేదు. నడిపింపగలిగిన వ్యక్తి అయితే సమాధానాన్ని నువ్వు చూస్తావు కదా. ఇది ఇప్పుడు సడన్గా వచ్చేది కాదు. ఇది అయ్యా నేను లేచిన వెంటనే దేవుని వాక్యం చేత నేను అభ్యాసం పొందినట్లయితే సమస్యలను అధిగమించడానికి అవసరమైన జ్ఞానాన్ని దయచేసి నేర్పుగా ఎలా మాట్లాడాలో, కఠినులను ఎలాగ సమాధానపరచాలో, యజమానులను ఎలాగ శాంతపరచాలో దేవుడు తన యొక్క కృప చేత నేను నింపబోతున్నాను. ఆ నిర్ణయానికి వస్తావా? ఈ వార్షికోత్సవంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అయ్యా ఇదిగో లోకంలో ఉండే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కాదు కానీ నీ ద్వారా ప్రతిరోజు అద్భుతం జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, తెలివి చేత దాని గదులను విలువగల రమ్యమైన సర్వసంపదలు నింపబడును, జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండును, వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయుము అన్నారు. ఎంత చక్కని మాట అండి. రోజు యుద్ధమే చేయాలి. మనం ఎలా చేయాలి? వివేకము కలిగినటువంటి నాయకుడివై. నోరేసి పడిపోవడం కాదట. అవసరమైతే సమాధానం పడాలి, నెమ్మది కలిగించాలి, ఆదరణ కలిగించాలి, ధైర్యం కలిగించాలి. ఇలా ఎప్పుడైతే వివేకము కలిగిన నాయకుడివై ఉండుట యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. ఒకవేళ వాక్యంతో అలవర్చబడ్డావు, ఎప్పుడైతే నీలో కోపం వచ్చింది, నేను తిన్నాను, సహోదరు చెప్తున్నారు, తన ఇంట్లో తన కుమారుడి మీద గొడవాడింది అక్కడికి వచ్చే ముందు, మళ్ళీ వెంటనే వాక్యం గుర్తొచ్చి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిందట. వాక్యము చేర్చేటటువంటి చక్కని కార్యము. ఆ గొడవ అంతకంతకు పెంచుకుంటూ పోతే గొడవ అంతకైనా అయిపోతుంది. మరలా ఏకపరిచే ఆత్మ దేవుని వాక్యము ఈరోజు నీ యజమానితో, నీ కుటుంబంతో, నీ స్నేహితులతో, నీ ఇరుగు పొరుగు వారితో సఖ్యపరిచే జ్ఞానము గల సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటిది దేవుని వాక్యము. ఇక తర్వాత మనం చూసినట్లయితే దేవుని వాక్యము అనుదినము ధ్యానించడం వల్ల కలిగే మరొక మేలు ఏమిటయ్యా అన్నట్లయితే, నీ దుఃఖములో నిన్ను ఆదరించేది. దినంలో ఒక ప్రశ్న, ఎన్నిసార్లు బాధపడుతున్నావు? ఎన్నిసార్లు నిరుత్సాహానికి లోనవుతున్నావు? నీ ఒంటరితనం కావచ్చు, నువ్వు చేసిన తప్పులు కావచ్చు, నువ్వు చేయని తప్పులు కావచ్చు, ఏదో ఒక కారణాన్ని బట్టి దినంలో ఎన్నిసార్లు నువ్వు బాధపడుతున్నావు? మనిషికి ఉండేటువంటి సమస్యల్లో ఈ దుఃఖము ఎంత బాధ కలిగిస్తుందంటే, ఒక మనిషి ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో దాని ప్రభావం మిగిలిన అన్ని పనుల మీద పడుతుంది కదా. ఉదాహరణకు అనుకుందాం, సాధారణంగా ఉన్న ఒక వ్యక్తిని ఎలాగున్నావు అని అడిగారు అనుకుందాం, దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఎలాగున్నావు అని అడిగారు అనుకుందాం. ఎలాంటి ఆన్సర్ వస్తుందో చెప్పండి? ఇద్దరి దగ్గర నుంచి ఒకలాంటి ఆన్సర్ వస్తుందా? రాదు కదా. ఎందుకంటే మంచి మాట అన్న చెడ్డగానే ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ వ్యక్తి దుఃఖంలో ఉన్నారు. అదే దుఃఖం మనలో ఉంటే ఆ దుఃఖం ఎన్ని రకాలైనటువంటి వాటిని ఇబ్బంది పరుస్తూ ఉంటుంది, ఎన్ని పనులు చేయలేకపోతూ ఉంటాం. ఆ ముఖ విసురులో ఎవరన్నా ఏదన్నా మాట అన్నాం అనుకోండి, అదొక గొడవ వస్తుంది. అయితే నీ దుఃఖ నివారణ కలగ చేయాలి అని అంటే రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటారు, పాత నిబంధన గ్రంథములలో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అన్నారు. చూడండి ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఎలాగనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవి మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి ఎంత అద్భుతమైన మాట నేను మీకు వివరిస్తాను. పాత నిబంధన గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావు. ఇక్కడ అదే చెప్పాను నేరుగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి రావడం కానీ, యేసేపు జీవితం కానీ, దావీదు జీవితం కానీ ఏదైనా నువ్వు చదువుతున్నప్పుడు ఏమవుతుందట? ఓర్పు వలన ఆదరణ వలన నిరీక్షణ కలుగుతుంది. 3 విషయాలు: ఓర్పు, ఆదరణ, నిరీక్షణ. ఈ మాట 3 గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బలమైనటువంటి ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయటికి నడిపించారు, యుద్ధాలు చేశారు, సముద్రం 2 పాయలైంది. మనకి అది అలా చదువుతూ ఉంటుండగా అంత బలమైన రాజ్యము, టెక్నాలజీ లేని రోజుల్లో ఒక బానిస బ్రతుకుతున్నారు ఐగుప్తులు. ఎవరండి వాళ్ళు? ఇటుకలు చేసుకునే కూలీలు. అలాంటి వారిని దేవుడు బయటకు తీసుకొచ్చాడంటే ఎంత గొప్ప అద్భుతం అండి. అదంతా చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఉత్సాహం వస్తుంది. అయితే అందులో ఓర్పు ఏముందండి? అందులో ఆదరణ ఏముందండి? అందులో నిరీక్షణ ఏముందంటారా? అలాంటి బలమైన బంధకం ఏదైనా నిన్ను కూడా బంధిస్తే దేవుడు నిన్ను కూడా విడిపిస్తారు అని, అదే ఆదరణ. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బంధకం బంధించేసింది. ఈరోజు నేను అప్పులు బంధించేశాయా, సమస్యలు బంధించేశాయా, వ్యసనాలు బంధించేశాయా, ఇక ఏ మాత్రము బయటకు రాలేని అనుకుంటున్నావా? అదే అంటున్నారు, లేఖనము వలన ఓర్పు, ఆదరణ, నిరీక్షణ ఈ 3 కలుగుతున్నాయి. ఒకవేళ దావీదు గారు గొలియాతును చంపడం చూసినప్పుడు నీ జీవితంలో నీ శక్తికి మించిన టార్గెట్ ఏదైనా ఉంటే, అయ్యో నేను బలహీనుడిని, నేను పేదవాడిని, నేను చదువుకోలేనివాడిని, నేను ఒంటరివాడిని, ఆ పని ఎలా చేయగలనయ్యా అంటే, దావీదు గారు గొలియాతు మీదకు వెళ్ళినప్పుడు జరుగుతున్న సంఘటనలు గుర్తు తెచ్చుకో. చిన్నవాడైన దావీదు యుద్ధం లేకుండా గులకరాయితో ఆ గొలియాతును చంపగలిగిన దేవుడు నా దగ్గర ఉన్నటువంటి పరిమిత వనరులతో కార్యం చేయలేడా? లేఖనం వలన ఆదరణ, నిరీక్షణ అంటే ఇదే. ఆ రోజు ఆ కార్యం చేసిన దేవుడు ఈరోజు ఈ కార్యం చేస్తారు. నా దగ్గర తక్కువ జ్ఞానమే ఉంది, తక్కువ సంపదే ఉంది, తక్కువ ఆదాయమే ఉంది, నేను ఎలా చేయగలను పని? లేఖనము వలన ఆదరణ. నేను ఎవరు ఆదరించక్కర్లేదు. రోజు కృంగిపోతున్నావేమో, నా బ్రతుకేమైపోతుందని బాధపడుతున్నావేమో, ఏం చేయలేని అసమర్థుని చాలా మంది అంటూ ఉంటారు. అయ్యా ఏళ్ళైపోయినాయి, ఏం చేయలేకపోయానండి, అసమర్థుడిగా మిగిలిపోయాను, బిడ్డలేందు నేరంగా దోషంగా కనబడుతున్నాను, నాకే బాధగా ఉంది. లేఖనము వలన ఆదరణ పొందుకున్నావా?
లేఖనాన్ని చదివావా? ఎప్పుడైనా దేవుడు నా జీవితంలో కార్యము జరిగించగలరని నమ్మగలుగుతావు. అబ్రహామును 75 ఏళ్ల ప్రాయంలో పిలిచిన దేవుడు నీ జీవితంలో వృద్ధాప్యంలో పనిచేయలేడా? నడి వయసులో పనిచేయలేడా? లేఖనము వలన ఆదరణ. ఎందుకు చదవాలి అంటే ఇదే, లేఖనము వలన ఓర్పును, ఆదరణను, నిరీక్షణ కలగ చేయాలి. ఈరోజు చాలా మంది ఏమండి దిగులుగా ఉంది, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో మాట సాయమని వెళ్ళారండి, నా బాధంతా చెప్పుకున్నానండి, ఊరంతా కాల్ చేశారండి. చాలా మంది చెప్పేది ఇదే. నీలో ఆదరణ కలిగించేది దేవుని వాక్యం. మొదట దేవుని వాక్యం దగ్గరికి వస్తే నీలో ఆదరణ అనేటువంటిది కలుగ చేయబడుతుంది. కనుక ప్రియులారా, దేవుని కృప ఎలాంటిదయ్యా అన్నట్లయితే నీ దుఃఖంలో ఓదార్పు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నువ్వు ఆదరణ కలిగి ఉంటావు. దావీదు గారి సీక్రెట్ చూడండి. ఆయన ఎక్కడున్నా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ధైర్యం కలిగి ఉన్నాడు. ఎందుకంటే లేఖనాలు అధ్యయనం చేయడం మనకి తెలుసు కనుక. నీ జీవితంలో లేఖనాలు అధ్యయనం చేస్తూ ఉంటే చాలా మంది జీవితాలయ్యా, నన్ను బిడ్డలు పట్టించుకోవట్లేదు, భార్య పట్టించుకోవట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, తండ్రి పట్టించుకోవట్లేదు, తల్లి పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోకపోయినా లేఖనముల వలన ఓర్పును, ఆదరణను, నిరీక్షణ పొందుకుంటావు. ఎందుకు వినాలి అర్థమవుతున్న దేవుని వాక్యాన్ని? అనుదినము నేను దేవుని వాక్యాన్ని వింటే, అయ్యో నేను ఎంతో కష్టపడి నాకు కష్టపడుతున్నానండి, నా యజమానుడు అనరాని మాట్లాడేస్తున్నాడండి, ఆదరణ లేదా? నిట్టూర్పు లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? దేవుని వాక్యమే ఆదరణ. ఈరోజు నేను చెప్పగలుగుతాను, చాలా మంది బిడ్డలు ఇక్కడికి వచ్చాక నన్ను మర్చిపోయారేమో కానీ దేశాల్లో ఉన్నప్పుడు, అనయ్య నేను చాలా దేశాలు వెళ్ళినప్పుడు ఆ వంటగదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళనే మాట నన్ను ఎంతో బలపరుస్తుంటుంది. అనయ్య నేను పని చేసే వంటగది ఇదే, ఇక్కడ ఎవరు ఉండరు, నాకు ఇక్కడ వినిపించే మాటలు ఏమిటో తెలుసా? నీ మాటలే నాకు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నీ మాటలు, దేవుని వాక్యము నాకు అందించబడుతున్న నీ మాటలు వింటూ 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. లేఖనము వలన ఆదరణ. అది నా స్వరం కాదది, నా మాట కాదది, దేవుని మాట. అయ్యా ఎన్నో విమర్శలు ఎదుర్కోవడానికి, సమస్యలు ఎదుర్కోవడానికి ఈ మాటలు కారణమైన అన్న బలపరచబడిన మాట. ఈరోజు దేవుని వాక్యాన్ని కనుక నువ్వు ప్రేమించకపోతే అపవాది నిన్ను కృంగదీస్తాడు. అది ఎవరి ద్వారా కావచ్చు. అధిగమించాలి అన్నట్లయితే దేవుని వాక్యాన్ని ఆదరించాలి. దేవుని వాక్యాన్ని ఆలకించినట్లయితే దేవుడిని బలపరుస్తాడు. ఇక చివరిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం చేసేటువంటి మరొక 5వ ముఖ్యమైన విషయం, నేను ఎందుకు అనుదినం దేవుని వాక్యాన్ని వినాలని తీర్మానం చేసుకోవాలి అని అంటే, నిన్ను అనేకమైన ఆపదల నుంచి కాపాడేది దేవుని వాక్యం. రైట్, అనేకమైన ఆపదల నుంచి కాపాడేది దేవుని వాక్యం. దేవుని వాక్యము త్రోవనిచ్చేది, దేవుని వాక్యం నడిపించేది, దేవుని వాక్యము బలపరిచేది, దేవుని వాక్యము ఆదరించేది అని చెప్పుకున్నాం కదా. ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే, ఇదిగో నువ్వు ఎదరికి వెళ్ళిపోతున్నావు, ప్రమాదం ఉంది కనుక నిన్ను హెచ్చరిక చేసేది. నీ నిర్ణయాల్లో ముందుకు వెళ్ళిపోతున్నావు, అనవసరమైన మనుషుల్ని నమ్ముతున్నావు, అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు, జాగ్రత్త. దేవుని వాక్యము నీ జీవితంలో ఒక బ్రేక్ వల్ల పనిచేస్తుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచనలు ఆయన నోటి నుంచి వచ్చెను. ఆయన యథార్థవంతులను వర్ధిలింపచేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా ఉండును. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అన్నారు. తప్పిపోతున్నావేమో, ఇదే పరిశుద్ధాత్మ. నువ్వు వింటున్న వాక్యము, నువ్వు ధ్యానిస్తున్న వాక్యము, నువ్వు చదువుతున్న వాక్యము కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు నీకు ఉపయోగపడకపోయినా నీ హృదయాంతరంగాల్లో నువ్వు ఉన్నట్లయితే ఆ వాక్యము తర్వాత నేను హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యానికి ఉండే గుణం జీవం, వాక్యానికి ఉండే గుణం విత్తనానికి ఉన్న గుణం. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తున్నావో న్యాయ మార్గము తప్పిపోకుండా నేను గద్దింపు వస్తుంది. అదే పరిశుద్ధాత్మ గద్దింపు. ఈరోజు నీకు ఆ జ్ఞానమే తెలియకపోతే నువ్వు ఎప్పటికీ మారలేవు. కానీ దేవుని మహాకృప ఈరోజు నేను జరిగించేది ఏమిటయ్యా అన్నట్లయితే, నీకు వ్యతిరేకంగా అనేక శక్తులు వస్తాయి. మన ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో, మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ నీకు వ్యతిరేకంగా ఎన్నో పన్నాగాలు వస్తాయి, ఎన్నో దుష్టాలోచనలు వస్తాయి, అపవాది శక్తులు వస్తాయి, వ్యసనాలు వస్తాయి, నేత్రాశ వస్తుంది, శరీరాశ వస్తుంది, చెడు స్నేహితులు వస్తారు, కపట స్నేహితులు వస్తారు, నేను పాడు చేయాలని. దేవుని వాక్యము అలారం లాగా నీకు హృదయాన్ని గదింపులోకి తీసుకొస్తుంది. నేను ఎవరు గదించ అవసరం లేదు, పరిశుద్ధాత్మ గదింపు నీకు తోడుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ హృదయాంతరంగాల్లో దేవుని వాక్యాన్ని నువ్వు ఉంచుకున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచించావు కనుక ప్రియులారా, ఆపద నుంచి నిన్ను కాపాడేటటువంటిది, నిన్ను పవిత్రపరిచేది. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఈ వాక్యమే దుష్టు నుంచి నేను కాపాడేది. ఈ వాక్యమే దుష్టు నుంచి నీ కుటుంబాన్ని కాపాడేది. ఈ వాక్యమే దుష్టు నుంచి నీ బిడ్డలు కాపాడేది. ఈ వాక్యమే దుష్టుని ఆలోచనల నుంచి కాపాడేది, దుష్టుని అనాగాల నుంచి కాపాడేది. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నారు. ఎలా సాధ్యమో తెలుసా? నీ వాక్యమే సత్యము. ఈరోజు దుష్టుడు అనేక రకాల పనాగాలతో వస్తాడు. వాడు ఎన్ని పనాగాలతో రాని, నీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం సత్యము, దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని అనుదినము నువ్వు అభ్యాసం చేసే వ్యక్తివి కనుక ప్రియ దేవుని బిడ్డ, తీర్మానం చేద్దామా? ఈరోజు నీ తీర్మానము, అయ్యా అనుదిన వాక్యాన్ని నేను ఆలకిస్తాను అని కనుక నువ్వు కనుక తీర్మానం చేసుకుంటే ఎన్ని మేళ్ళు చూసారా? ఇది వ్యక్తుల వల్ల కలిగేది కాదు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను ఎక్కడికి పరిగెట్టదు, మోసపోవద్దు. పళ్ళలో లేదు, కాయల్లో లేదు, కచ్చిపుల్లో లేదు, దేవుని వాక్యములో ఉంది. ఈ వాక్యము సవివరంగా మాట్లాడింది. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే తీర్మానం ద్వారా దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నారు. నీ నిర్ణయాన్ని ప్రభుత్వం మాట్లాడతావా? అవును ప్రభు, ఇక మీద దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, దేవుని వాక్యానికి సమయమిస్తాను, విన్న వాక్యాన్ని అనేక మందికి అందిస్తాను, రక్షణ కొరకు ప్రయత్నిస్తాను అని సంఘపూర్వకంగా వ్యక్తిగతంగా మనం అందరూ తీర్మానం చేస్తే ఈ రాబోయే సంవత్సరంలో దేవుడు అనేక అద్భుతాలు నీ ద్వారా, నా ద్వారా, మన సహవాసం ద్వారా జరిగించబోతున్నారు. నీ బిడ్డల జీవితాలు అద్భుతాన్ని చూడబోతావు, నీ కుటుంబంలో అద్భుతాన్ని చూడబోతావు, నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతావు. ఇది ఇప్పుడు ఒకసారి జరిగే అద్భుతం కాదు, అనుదినము దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆయన కృపాక్షేమములు మన బ్రతుకు దినములన్నిట వస్తాయి. కనుక పిల్లరా, దేవుని కృపలో తీర్మానం చేద్దాం. చిన్న ప్రార్థన. శక్తి కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం ద్వారా హెచ్చరించారయ్యా,
మాట్లాడారు ప్రభువా. ఈ వార్షికోత్సవ దినాన నాయన జరిగినటువంటి ఆ సంవత్సరాలన్నిటి మీ వాక్యంతో మమ్మల్ని నడిపించిన దేవుడు మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. మరి సమయంలో ఇదిగో నాయన మరొక తీర్మానంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నామయ్యా. అనుదిన వాక్యాన్ని ధ్యానించాలి నా తండ్రి. అయ్యా లోకంలో మీ మార్గాలు శ్రేష్టమైనవి, మీ మార్గాలు నడిపించే సామర్థ్యం కలిగినవి అయ్యా. మాకు బలాన్ని ఇచ్చేటటువంటివి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి, దుఃఖములు ఆదరణ ఇచ్చేటటువంటివి, హానికరమైనటువంటి కాపాడేటటువంటివి. ఈ రీతిగా నాయన మీ వాక్యానుకున్నటువంటి ఇన్ని సుగుణాలను బట్టి నాయన ఈ యొక్క వార్షికోత్సవ దినాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బలమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. తీర్మానంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ఎందరు బిడ్డలు తీర్మానం చేసుకున్నారు వారి జీవితాల్లో అనుదినము మీ అద్భుత కార్యాలు చూడటానికి కృపనిమని మీరు మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి సమయంలో సమయం అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరి ముఖ్యంగా తదుపరి కార్యక్రమాలకు త్వరగా వెళ్దాం. ఈ సమయంలో మరి కానుకల సమయము. మరి కానుకలు పడుతుండగా ఇందాక ఎవరొక సహోదరి ముందు పాడడానికి వచ్చారు. ఎవరమ్మా నా పక్కన కూర్చున్నారు? ముందుకు వచ్చినట్లయితే కానుకల సమయము. మరొకసారి చెప్తున్నాను, ప్రార్థన అవసరతలు మాకు విడిచిపెట్టి వెళ్ళండి. మీరు కానుకలు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పను, కానీ ప్రార్థన అవసరతలు ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళండి. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీ మహిమకై ఫలించగా, నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, వేలగంతుల్లో మారుమోగేలా వేదనను తొలగించేలా, వేలగంతుల్లో మారుమోగేలా వేదనను తొలగించేలా, సంగీతమే సందేశంగా, సంగీతమే సందేశంగా హృదయాలను కదిలించగా, హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా, గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా, పరవేదమే దయనాదంలా, పరవేదమే దయనాదంలా విజయాలను కలిగించగా, విజయాలను కలిగించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, మారుమూలలో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా, మారుమూలలో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా, సంకీర్తనే నైవేద్యంలా, సంకీర్తనే నైవేద్యంలా కనక్రియలను జరిగించగా, కనక్రియలను జరిగించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీ మహిమకై ఫలించగా, నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఇక ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నా. ప్రకటనల విషయంలో దయచేసి గమనించాలి. మరి దేవుని యొక్క మహాకృప మరి ప్రార్థించగా 3 నెలల ప్రార్థన తర్వాత
ఒక ఆలోచనకు వచ్చి 3 దినాల కార్యక్రమం, 3 మొత్తం 9 ఆరాధనలు జరగాలని మనం అనుకున్నాం దేవుని కృపను బట్టి. మరి దీంతో 8 అయినట్టు దేవుని కృపను బట్టి. మరి ఎంతో ప్రయాసలతో బిడ్డలు వచ్చిన వారు వచ్చారు, వెళ్ళిన వారు వెళ్ళారు, 2 రోజులు ఉన్నవారు, 2 కోట్ల ఉన్నవారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే జరిగే కార్యాలు ఎలా ఉంటాయనేది ఈ కార్యక్రమం దేవుని కృప. మరి దేవుడి కృపను బట్టి వచ్చిన బిడ్డలందరి కొరకు మరి రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబోతున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదమైన వెంటనే నేరుగా మన హౌస్కి వెళ్ళి భోజనం చేద్దాం. ఆ తర్వాత వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి. మరి ఇంకా రాత్రి కూడా ఉండాలనుకునేటువంటి వారు రాత్రికాల సమయంలో మరి ఆశీర్వాదం కూడుకుంటుంది. అది చూసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు రేపు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రేపు వెళ్ళిపోమని కాదు, ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇది మీ కుటుంబం, ఇది కనుక ఎంతకాలమైన ఉండడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దేవుని కృపను బట్టి మరి దేవుని కృపను బట్టి చక్కని ఏర్పాట్లు చేసామని అనుకుంటున్నాం. వాటికి మీరే రేటింగ్ ఇవ్వాలి, సర్టిఫై చేయాలి. అది ఎలా ఉన్నదన్నది మీరు చెప్పాలి దేవుని కృపను బట్టి. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో కేవలం ఇప్పుడనే కాదు కానీ ఆదివారం బుధవారం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి వాటికి కూడా మీరు ఇప్పుడు కూడా ఆహ్వానించబడుతున్నారు. మరి ప్రోత్సహించిన వారు, ప్రార్థించిన వారు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరిని బట్టి పేరు ప్రత్యేక వందనాలు చెప్తూ మీ కొరకు మరి రాబోయే 50 దినాల ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. మంచి తీర్మానంతో ముందుకు వెళ్దాం. రాబోయే కాలంలో ఈ ప్రాంగణంలో మరిన్ని బలమైనటువంటి కార్యాలు జరుగులాగున ప్రార్థన చేద్దాం. మరి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తీసుకోండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అవన్న వాళ్ళు ఉన్నట్లయితే గాడ్స్ వర్డ్ ఇన్ యాక్షన్ ఇంకా తెలియకపోతే నేను సంప్రదించండి. అనుదిన వాక్య ధ్యానాలు వాట్సాప్ ద్వారా పొందుకోండి. రాను వాళ్ళు కూడా నాకు తెలియపరచాలని కోరుతున్నాను. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చారు, సమయాతీతమైంది మాత్రం ఆలోచన చేయకుండా ప్రార్థన ఆశీర్వాదంతో మరి నేరుగా మన హౌస్కి వెళ్ళి భోజనం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడు అద్భుత కార్యములు జరిగించే మా కన్న తండ్రి, ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రార్థన ధూప కార్యక్రమంగా 3 దినాలు నిరంతరంగా నాయన మిమ్మల్ని స్తుతించుటకు మహిమపరచడానికి కృపనిచ్చారు. ప్రార్థించాం, కీర్తించాం, మిమ్మల్ని మహిమపరిచాం. మీ ద్వారా నాయన వెతబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన మరొకసారి మేమందరం నాయన ఏకభావంతో ప్రార్థిస్తున్నాం. మా సమస్యల కొరకు, అవసరాల కొరకు ప్రార్థించడానికి కృపనిచ్చారు. ఇదిగో 3 దినాలు వచ్చిన బిడ్డలందరి కొరకు నాయన రేపటి నుంచి 50 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రార్థిస్తుండగా విశ్వాసంతో వచ్చిన బిడ్డలకు నాయన మీ ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మార్మన్స్ రక్షణ లేకుండా ఉన్నారో ఉదయాన్ని కదిలించండి. ఈ ఉదయకాల సమయంలో 2 బిడ్డల రక్షణ పొందారయ్యా, అందును బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందడానికి తీర్మానం చేసుకున్నట్లయితే మీ కృప చేత ముందుకు నడిపించండి. అవరోధాలు తొలగించండి, ఆటంకాలు తొలగించండి. అయా మా సహవాసాన్ని దీవించండి, నూతన ఆత్మల చేత నింపండి. అయా వార్షికోత్సవ సందర్భంగా వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి నాయన చక్కని నాయన వాగ్దానాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అవునా తండ్రి, మేమందరం మంచి తీర్మానంతో వాక్యం మందు మేలు పొందుకోవడానికి కృప దయచేయండి అయ్యా. నాయన లోకంలో ప్రలోభాలకు కాకుండా నాయన పరిశుద్ధమైనటువంటి నాయన మీ వాక్యాన్ని ప్రేమించి అయా బలమైనటువంటి పాత్రలుగా నడిపించమని వేడుకుంటున్నాం. అయా సంఘ కార్యక్రమాలను దీవించండి. వీళ్ళనైనా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, రాకపోకలు క్షేమకరంగా నడిపించండి. అయా ముఖ్యంగా బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధలు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. అయా ఇదిగో నాయన ఎవరైతే సమస్యలో ఉన్న ఆర్థిక రుణ భారంలో ఉన్న విడుదల కలగ చేయండి. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. పాస్పోర్ట్ కోసం ఎదురు చూసిన బిడ్డలు, మెడికల్ కొరకు ఎదురు చూసిన బిడ్డలు, అయా ఇదిగో నాయన ఏ బిడ్డ ఏ విషయాల కొరకు ఎదురు చూస్తున్నారు, కృప చేత నింపమని వేడుకుంటున్నాం. మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చదువు, ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. సత్ప్రవర్తన దయచేయండి నా తండ్రి. దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. వ్యసనాల బంధకాల నుంచి విడుదల దయచేయండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయండి. అయ్యా ఇదిగో నాయన ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా ఏ అవసరంతో వచ్చారో ఈ సందర్భంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీ కృప చేత నింపండి, ఆదరించండి, బలపరచండి. మీ ఉన్నతమైన కృపకు పాత్రలుగా ఎంచి నిండుగా మెండుగా దీవించి నడిపించి మీరే మహిమాఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన బిడ్డలపై, సకల పరిశుద్ధులపై, సచివాకి కుటుంబ పరిచర్యపై, మరి విశేషంగా ఈ 3 దినాలు హాజరవుతున్నటువంటి బిడ్డలు, వారి బిడ్డల కుటుంబాలపై నిలిచి సదా ప్రేమతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.